something about the 666. ఇప్పుడు నేను 666 గురించి చెప్పబోతున్నాను. దయచేసి శ్రద్ధగా ఆలకించండి. When the Antichrist will come to power, or the one world ruler will come to power, he'll be guided by the devil. ఎప్పుడైతే అంత్యక్రీస్తు లేనట్లయితే ఒకే ప్రపంచత్వ నాయకత్వం వచ్చునో సాతాను ద్వారా అంత్యక్రీస్తు నడిపించబడును. He will show himself as God and the whole world will worship him as God. అతడు దేవునిగా తను కనబరుచుకొనును. ప్రపంచమంతా అతనికే నమస్కరించి పూజించవలెను. All the religions will be abolished. ఇతర మతాలన్నీ కూడా తొలగించి వేయబడును. So in Chaldean language, కాబట్టి కల్దీల భాష ప్రకారముగా every numeral will have a letter or an alphabet. ప్రతి సంఖ్యకు ఒక అక్షరము ఉండును. For them W means వారికి W అంటే 6. But the URL in Google when you want to search something, గూగుల్లో మనం ఏదైనా సెర్చ్ చేయాలంటే ఏం చేస్తాము? sorry, www English alphabet in numeral, how will you say? www అనేక అక్షరాలు in numeral, సంఖ్యలో ఎలా చెప్పండి? 666. as big as a 3-story building. అది 3 అంతస్తుల కట్టడం అంత పెద్ద కంప్యూటర్ గా కనబడుచున్నది. They named that computer as Beast. ఆ కంప్యూటర్ కి పేరు వారు బీస్ట్ అని పెట్టి ఉన్నారు. Why they named it as Beast? Tell me. ఎందువల్ల దానికి బీస్ట్ అని పేరు పెట్టారు? Sorry? Belgium electronic accounting surveillance terminal. Good, very good. And therefore they named it as Beast. ఆ యొక్క పేరే BEAST అంటే ఏంటో పిల్లలు. What does beast signify in Bible? బీస్ట్ లేక మృగం అని చెప్పినప్పుడు బైబిల్ గ్రంథంలో దేన్ని సూచించుచున్నది? Sorry? Most of us. Good. Right answer. What does beast signify? Beast according to John and Daniel. యోహాను చూచిన విధముగా దానియేలు చూసిన ప్రకారముగా ఇక బీస్ట్ లేనట్లయితే మృగము అనగా దేన్ని చూపించున్నది? It speaks about a kingdom. అది ఒక రాజ్యమునకు సాదృశ్యముగా ఉన్నది. How can you become a beast? మీరు ఎలాగన మృగంగా మార్చబడుదురు? Tell me. This is a true Bible quiz. ఇదే నిజమైన బైబిల్ క్విజ్. For scholarly people. How can you become a beast? మీరు ఎలాగన మృగంగా మార్చబడుదురు? Oh, very good. Lack of knowledge and another knowledge. That is over. Now next station. అది అయిపోయింది. తర్వాత కార్యములకు రండి. When you are led by Satan. సాతాను ద్వారా నడిపించబడినప్పుడు, when you are led by Satan, you will become a beast. సాతాను ద్వారా ఎప్పుడైతే నడిపించబడతారో అటువంటి వారందరూ మృగములుగా మార్చబడుదురు. And how can you identify that you are a beast? మరి మీరు మృగముగా ఎలాగ గుర్తుపట్టగలము? The beast has only 3 things in life. మృగానికి 3 కార్యాలు కనబడుతూ ఉంటాయి. Eat, తినటము, drink, త్రాగటము, reproduce, ఉత్పన్నము చేయటము, and sleep. తర్వాత నిద్రపోవటము. And the rest of the time you fight with anybody. ఖాళీగా ఉన్న సమయంలో ఎవరితో ఒకరితో పోట్లాడుకుంటూ ఉంటాము. In free time, what is a hobby? ఇక స్వేచ్ఛ సమయంలో అది ఒక హాబీగా ఉంటుంది. What is the hobby of the beast? ఒక మృగము యొక్క సంతోషకరమైన కార్యం ఏమై ఉన్నది? Praying, ప్రార్థించుటయా, singing, పాటలు పాడుట. yesterday we studied up to, tell me. నిన్నటి దినమందు 2. What was the Bible study yesterday? నిన్నటి దినమందు బైబిల్ స్టడీ ఏంటో చెప్పండి. Sorry? Knowledge. Good. Bible says my people perish or my people are destroyed due to lack of knowledge. నా యొక్క జనులు బుద్ధిని జ్ఞానమును లేకయే నశించిపోతున్నారని నిన్నటి దినమందు మనం చదువుకొని ఉన్నాము. Knowledge comes by hearing, reading and seeing. బుద్ధి అనేది వినటం మూలముగాను, చూచటం మూలముగాను, చదువుటం మూలముగాను కలుగుచున్నది. There are 3 inlets in our life to acquire knowledge. దేవుని యొక్క బుద్ధిని సంపాదించుకొని నిమిత్తము లోపలికి ప్రవేశించే 3 ద్వారములు కలవు. Only through our eyes.
ఒకటి కండ్ల మూలముగా, secondly through our ears, రెండవదిగా మన చెవుల మూలముగా, seeing, hearing, చూచుట వినుట, thirdly మూడవదిగా reading also. చదువుట మూలముగా, Yes, we get knowledge. మనము బుద్ధిని సంపాదించుకొనుచున్నాము. So always have the habit of reading to get more knowledge. అందువల్ల అధికమైన బుద్ధి జ్ఞానములు పొందుకొని నిమిత్తము కార్యములను చదవండి. Anything that seems to be very useful for you, ఏదైనా కార్యము ప్రయోజనకరంగా మీకు అనిపించినప్పుడు hear about it దాని గురించి వినండి, and read about it. దాని గురించి చదవండి. If you want to have Bible knowledge, you must thoroughly read Bible. బైబిల్ గురించి అధికమైన జ్ఞానం పొందుకొని నిమిత్తము బైబిల్ బాగా చదవవలెను. Reading alone is not enough because you can't understand. So you must hear when others speak about Bible. చదువుట మాత్రమే మనకు సరిపోదు, ఇతరుల దాని గురించి బోధించినప్పుడు మీరు దాన్ని వినువారై ఉండవలెను. Yes, but God's people have an evil that they will never like to have knowledge. They always are addicted to their habits. దేవుని బిడ్డలైన వారు ఎప్పుడు కూడా వారికి అలవాట్లకు బానిసైపోతున్నారు కాబట్టి జ్ఞానము సంపాదించుకోవాలనే ఆశ వారికి ఉండటం లేదు. Whether a young boy, young girl, or a senior brother or sister in the church, or a worker, a pastor, or a mother, or a sister, or a brother, if they don't have knowledge of God, knowledge of God's kingdom, knowledge of the Bible, they are destroyed, Bible says. కాబట్టి దేవుని యొక్క సంఘంలో చూసినప్పుడు యవనస్తులైనను పెద్దవారైనను సీనియర్ సహోదరులైనను పాస్టర్లైనను సహోదరులైనను ఎవరైనా సరే దేవుని యొక్క వాక్య జ్ఞానం లేనట్లయితే వారు నశించిపోవుదురు. Servants of God, with the brothers or sisters, must spend more time in reading Bible. Nowadays the people that don't do it at all, and therefore due to lack of knowledge they behave like two-footed fill in the blank. చెప్పండి. Two-footed beast. కాబట్టి దినాల్లో దైవ సేవకులైన వారు అధిక సమయము వారు దేవుని వాక్యమందు వారు కాలమును గడపవలెను. ఆ విధంగా చేయకపోవటం వలన వాళ్ళు బుద్ధిహీనులుగా మారిపోయి రెండు కాళ్ల జంతువు వలె మారుచున్నారు. All the problems in the faith begin from one source, that is no knowledge about God, no knowledge about Bible, no knowledge about judgment, no knowledge about heaven, no knowledge about the second coming of Christ, no knowledge about what's happening in the world around. దేవుని గురించి కానీ పరలోక రాజ్యముల గురించి కానీ దేవుని రాజ్యముల గురించి కానీ ప్రభు రాకడ గురించి కానీ లోకములో సంభవించే కార్యముల గురించి కానీ ఎటువంటి అవగాహన జ్ఞానము లేకపోవటం వల్ల అనేకులు నశించిపోతున్నారు. Yes, now they are like the fool. One fool Jesus said about. వారికి బుద్ధిహీనులుగా మార్చబడుతున్నారు. యేసు ప్రభు కూడా ఒక బుద్ధిహీనుని గురించి ఆయన చెప్పుచున్నారు. His field yielded great produce. అతని యొక్క పొలం అనేది బాగా పండి ఉన్నది. He gathered many things in the barns. అతని యొక్క కొట్లలో అధికమైన కార్యములే సమకూర్చుకొని ఉన్నాడు. He told his soul, అతడు తన ప్రాణముతో ఇలాగనే చెప్పుచున్నాడు, Soul, I have gathered enough for you. నా ప్రాణమా నేను నీకు సమస్తమును సమకూర్చి ఉన్నాను. Eat and drink. తినము త్రాగుము and make merry. సుఖించుము. And about him Jesus said, Thou fool. అటువంటి వాని గురించి దేవుడు ఏమి చెప్పుచున్నాడు? ఓ వెర్రివాడా, Tonight if your soul is asked of you, required of you, ఈ రాత్రి నీ ప్రాణం నేను అడిగినట్లయితే where will you go? నువ్వెక్కడికి వెళ్ళుదువు? Whom will all these things you gather belong to? నువ్వు సిద్ధపరిచినవి ఎవని వగును? So fools spend their times in eating and drinking. కాబట్టి బుద్ధిహీనులు లేక వెర్రి వాళ్ళే తినటములో త్రాగటములో సమయాన్ని గడిపివేయుదురు. I don't say. నేను చెప్పుటలేదా మాట? The Holy Scriptures wants. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములే మనకు హెచ్చరించుచున్నవి. Therefore people of God should always have a complete control or victory over eating. కాబట్టి దేవుని బిడ్డలైన వారు పూర్తి యొక్క స్వాధీనము లేక అదుపు మీకు ఆహారం మీద ఉండవలెను. Yes, otherwise in the sight of God you are a fool. లేనట్లయితే దేవుని దృష్టిలో మీరు మూర్ఖులుగా కనబడుదురు. Correct your life because Jesus is coming. If you want to go with him, you have to listen to me. యేసు ప్రభు వచ్చుచున్నారు కాబట్టి మీరు నా మాటలు విని గ్రహించుకొని మిమ్మల్ని మీరు సరిచేసుకొనుడి. All right. So therefore give more importance to knowledge of anything. కాబట్టి ఏ కార్యం విషయమైనా సరే సరైనటువంటి బుద్ధి జ్ఞానం మీకు అవసరమై ఉన్నది. That will help you to build up your life and protect your life from many evils. దాని మూలంగా మీ జీవితంలో కట్టి లేపుకొనగలరు. అనేకమైన కీడులు మీకు సంభవించకుండా మీ జీవితం కాపాడబడగలదు. But to a great man of God called Daniel, God said, దేవుని యొక్క గొప్ప భక్తుడైనటువంటి దానియేలు ఈ రీతిగా చెప్పుచున్నాడు, in the end times knowledge will అంచె దినములలో తెలివి increase. అధికమగును. We are living in the end times. మనమే అంత్య దినములలో జీవించుచున్నాము. Much more than the years before.
ముందర సంవత్సరముల కంటే అధికముగా in our days మన యొక్క దినములలో we need to grow in knowledge more than our forefathers. మన యొక్క పూర్వపితరుల కంటే అధికముగా మనమే జ్ఞానమందు ఎదిగిన వారముగా కనబడవలెను. The world has been changing. లోకం అనేది మారిపోవచ్చు ఉన్నది. Initially they called it as Stone Age. Have you studied in the school? No. ప్రారంభంలో కథలు మనం చదువుకునే వారము పాఠశాలలో. Then Bronze Age. తర్వాత రాతి యుగము. Now it is a computer age. Now we are living in the computer, not in the Stone Age. మనం ఇప్పుడు కంప్యూటర్ యుగంలో జీవిస్తున్నాము. Yes, computer is a common name used for all the electronic articles. ప్రతి విధమైనటువంటి ఆ యొక్క విద్యుత్ శక్తి యొక్క పరికరముల్లో కంటే ముఖ్యమైన వస్తువు కంప్యూటర్ అయి ఉన్నది. Yes, with the computer man is controlling the whole world. ఈ కంప్యూటర్ మూలముగానే మానవుడు ప్రపంచమంతటిని అదుపులో ఉంచుకొనుచున్నాడు. There's a country called Belgium. బెల్జియం అనే ఒక దేశాన్ని చూచుచున్నాము. There the scientists have made a very big computer. ఆ స్థలమందు సైంటిస్టులు అయిన వారు విజ్ఞానులు ఒక పెద్ద కంప్యూటర్ ని తయారు చేసి ఉన్నారు. Some people say it is a myth, but most of them say it is a fact. కొంతమంది అయితే అది ఏదో ఒక భ్రమపరిచేది కార్యం అని చెబుతున్నారు, కానీ అది నిజమైన వాస్తవమైన కార్యమై ఉన్నది. I have never been to Belgium, not seen it. నేను బెల్జియంకు వెళ్ళలేదు, నేను కనీసం చూడలేదు. Only through book knowledge I have this idea. పుస్తకముల జ్ఞానం మూలంగా నేను తెలుసుకుని ఉన్నాను. And that's as big as a 3-story building. అది 3 అంతస్తుల కట్టడం అంత పెద్ద కంప్యూటర్ గా కనబడుచున్నది. They named that computer as Beast. ఆ కంప్యూటర్ పేరు వారు బీస్ట్ అని పెట్టి ఉన్నారు. Why they named it as Beast? Tell me. ఎందువల్ల దానికి బీస్ట్ అని పేరు పెట్టారు? Sorry? Belgium electronic accounting surveillance terminal. Good, very good. And therefore they named it as Beast. ఆ యొక్క పేరే BEAST అంటే ఏంటో పిల్లలు చెప్పి ఉన్నారు. ఆ విధంగా దాని పేరు దానికి పెట్టి ఉన్నారు. But the scientists, by naming the computer as Beast, has a great deep significance spiritually based in the Bible knowledge. ఈ విధంగా విజ్ఞానులైన వారు ఆ యొక్క పెద్ద కంప్యూటర్ కి బీస్ట్ అని పెట్టడం ద్వారా ఇక బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని కార్యములకు అది రుజువుగా కనబడుచున్నది. They say this computer can give one number to every citizen in the world. లోకంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి వ్యక్తికి కూడా ఈ కంప్యూటర్ అనేది ఒక సంఖ్యను ఇవ్వగలదు. Are you listening? వింటున్నారా? But the number will have minimum 18 digits. కానీ ఆ యొక్క సంఖ్యకు కనీసము 18 అంకెలు ఉండును. In my childhood in India, if you apply for a phone, the number will be given 2 digits. నా చిన్న వయసులో ఒక ఫోన్ కు అప్లై చేసినట్లయితే ఆ సంఖ్యకు 2 అంకెలే ఇచ్చేవారు. In 1971, I started working in an office and our phone number was 52. I still remember. నేను 1971 సంవత్సరంలో ఒక కార్యాలయంలో ఉద్యోగం చేసేవాడిని. నాకు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ యొక్క సంఖ్య ఎంత అంటే 52. That also we will forget. 52. But now as a cell phone has been introduced, అయినప్పటికీ ఇది సెల్ ఫోన్ అనేది ఎప్పుడైతే అది కలుగు చేయబడినదో, and almost every Indian is holding a phone. ప్రతి భారతీయుడు కూడా చేతిలో ఒక ఫోన్ పెట్టుకొని ఉంటాడు. కాబట్టి the government could give them only a number having 10 digits minimum. ప్రభుత్వం వారు కనీసము 10 అంకెల గల సంఖ్యను నియమించుచున్నారు. And now that more and more people are after the phones, అధికమైన జనులు ఒక ఫోన్ ఉపయోగించుచున్నందువలన population is considerably been increased in India. ఇండియా దేశంలో జనాభా సంఖ్య పెరుగుట వలన the number will rise again. I told you other day, ఆ రోజు నేను చెప్పాను, four more numbers are given, because when it goes on an international call, there will be an international code. Indian code is 00991. అంతర్జాతీయ సంఖ్యగా మారిపోయినప్పుడు మీ ఫోన్ నంబర్ కు ముందు 00912091 కలుపుకోవలెను. So total digits are, అప్పుడు మొత్తము ఎన్ని అంకెలు? 14. Now 14. the word can give one number to a person having 14 digits. ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఒక్కొక్క వ్యక్తికి కూడా 14 అంకెలు గల ఒక సంఖ్యను ఇవ్వగలదు. I told you the last kingdom, which is the 7th kingdom when it rise up,
నేను చెప్పి ఉన్నాను, చివరి యొక్క రాజ్యం అనగా కడవ రాజ్యము అనగా 7వ రాజ్యము లేచినప్పుడు it will be a worldwide kingdom. అది ప్రపంచ వ్యాప్తముగా ఉండును. That is called a new world order. అదే ఒక నూతనమైనటువంటి ప్రపంచ క్రమము. How many of you are listening? ఎంతమంది వింటున్నారు? At least you put up your hands. Thank you. చేతుల పైకెత్తేందుకు కృతజ్ఞతలు. All right. It is either called one world government or new world order. ఒకే కోడుగుల ప్రభుత్వము అనగా నూతన ప్రపంచపు క్రమము అని చెప్పి పిలువబడుచున్నది. The idea of the new world order never came into the mind of man 2 years back. నూతన ప్రపంచ క్రమమును గురించినటువంటి తలంపు 2 సంవత్సరాల క్రితము మనుషుని యొక్క మనసులోనికి రాలేదు. This idea came into one man called George Washington, the first president of America, in the late 17th century. 17వ శతాబ్దం యొక్క చివరి భాగంలోనే అమెరికా యొక్క మొదటి ప్రెసిడెంట్ అయినటువంటి జార్జ్ వాషింగ్టన్ యొక్క మనసులో అది ఆ దినములలోనే కలిగినటువంటి తలంపుగా ఉన్నది. After that many presidents have come and gone. ఆ తర్వాత అనేక మంది రాష్ట్రపతులు వచ్చి ఉన్నారు, వెళ్ళిపోయి ఉన్నారు. They all were favoring the world to come under one order. వారందరూ కూడా ప్రపంచమంతా కూడా ఒకే క్రమంలోకి రావాలని చెప్పి ఎంతో ఆశపడ్డారు, ప్రయత్నించారు. Yes, and in our days, అయితే ఇప్పుడు ప్రస్తుతం మన దినములలో it's almost going to be materialized or going to be established. ఇవన్నీ కూడా క్రియారూపకంగా స్థాపించబడనే ఉన్నవి. Yes, and yesterday I told you, before I finish it, నిన్న దినమందు నేను ముగించబడటకు ముందుగా ఒక కార్యాన్ని చెప్పి ఉన్నాను. to bring the whole world under one order, సర్వ ప్రపంచాన్ని ఒకే క్రమంలోకి తీసుకుని వచ్చి నిమిత్తము, under the ruling of one man, ఒకే ఒక వ్యక్తి యొక్క పాలనలోనికి తీసుకుని వచ్చి నిమిత్తము, all the nations elected governments must be abolished. అయితే మిగిలినటువంటి ఇతర ప్రభుత్వాలన్నీ కూడా తొలగించబడవలేను. Yes, even if India wins in the election and one party comes to rule, when the new world order comes, that order will abolish the Indian elected government. ఒకవేళ ఎన్నికలలో గెలిచి ఇండియా భారతదేశంలో ఒక పార్టీ గెలిచి ఆ యొక్క పాలనలోకి వచ్చినప్పటికీ ఎప్పుడైతే క్రొత్త ప్రపంచ క్రమం వస్తున్నదో ఈ యొక్క భారతదేశంలో గెలిచినటువంటి పార్టీలన్నీ కూడా తొలగించబడును. They have many policies, but major 5. అనేకమైనటువంటి నియమ నిబంధనలు వాళ్ళకు ఉన్నప్పటికీ 5 కార్యాలు వారు పాటించనే ఉన్నారు. First one is one world leader must rule the world for political stability. మొట్టమొదటిగా రాజకీయ స్థిరత్వం నిమిత్తము ఒకే ప్రపంచ నాయకుడు ఏలుబడి చేయవలెను. Yes, in Daniel chapter 11 verse 21, దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 21వ వాక్య ప్రకారము, Daniel saw in the vision that the world will be ruled by one man. దానియేలు తన దర్శనములో చూచున్నాడు, ఈ ప్రపంచమంతా కూడా ఒకే వ్యక్తి ద్వారా ఏలుబడి చేయబడును అని. He'll be a wild man, అతడు ఒక భయంకరమైనటువంటి అడవి మనిషిగా కనబడును. cruel man, అతడు ఒక క్రూరమైనటువంటి వానిగా he కనబడును. will never regard God, అతడు ఎన్నడూ కూడా దేవుని ఘనపరచడు, or he will never bothered about the desire of women. లేదా ఆ యొక్క స్త్రీల కాంక్షితమైనటువంటి కార్యములు కూడా అతడు ఎంత మాత్రము ఘనపరచడు. Yes, he will go around doing his own will, అతడు చుట్టూ తిరుగుచూ తన సొంత ఇష్టాన్ని నెరవేర్చువాడుగా ఉండును. and nobody can stand against him. ఎవ్వరు కూడా తనకి విరుద్ధంగా ఎదుట నిలబడలేరు. About this man, symbolically, in the book of Revelation chapter 13, ఈ యొక్క వ్యక్తి గురించి సాదృశ్య రూపకముగా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం చూసినప్పుడు, John saw him like a beast. యోహాను అతనిని ఒక మృగము యొక్క రూపములో చూచున్నాడు. The Antichrist was symbolically seen by John the Apostle like a beast, very dreadful and terrible. అంత్యక్రీస్తును యోహాను ఒక మృగముతో సమానముగా సాదృశ్యంగా చూచున్నాడు. ఆ మృగము చాలా ఘోరమును భయంకరమైనటువంటి మృగముగా కనబడుచున్నది. That beast will make every citizen, listen to me boys, బాయ్స్ అందరూ బాగా జాగ్రత్తగా ఆలకించాలి. that beastly man or that beast will make every citizen in the world to worship him. ఆ యొక్క మృగము లేక మృగపూరితమైనటువంటి ఆ మనుషుడు అందరూ కూడా తను నమస్కరించాలని కోరుతుంటాడు. 4th verse says, 13:4, 13వ అధ్యాయం 4వ వాక్యంలో ఇలా చూచున్నాము, the world will worship the dragon who is called Satan or devil. ఈ యొక్క మృగమును లేనట్లయితే సాతానును అందరూ నమస్కరించెదరు. And they'll worship the beast also. వారు మృగమునకు కూడా నమస్కారము చేయుదురు. Tell me,
when the one world order will be established in the world, నూతన ప్రపంచ క్రమము ఎప్పుడైతే ఈ ప్రపంచంలో స్థాపించబడునో, people will start worshipping the devil. జనులందరూ కూడా సాతాను నమస్కరించుటకు పూజించుటకు మొదలు పెట్టుదురు. In the chart you look a dragon. వెనుకున్న పటములో మనము ఒక ఘట సర్పాన్ని చూచున్నాము. How many heads it has? దానికి ఎన్ని తలలు ఉన్నాయో చూడండి. 7. 7 తలలు. All right. How many tails it has? ఎన్ని తోకలు ఉన్నవి? Sorry? 2. 4. 1. It has a long tail. దానికి ఒక పొడవైన తోక కలదు. Yes. The tail is said to be false teachings. ఆ తోక అని చెప్పినప్పుడు కళ్ళలాడు ప్రవక్తలకు సాదృశ్యము. False prophets. కళ్ళలాడు ప్రవక్తలు. People who speak in the name of God false things. దేవుని పేరిట అబద్ధపు కార్యములు, కళ్ళమైనటువంటి కార్యములు ప్రవచించువారు. Yes. And with this tail he'll pull down 1/3 of the shining stars. దానికి తోకతో ఆకాశములో ప్రకాశించిన నక్షత్రములలో 3వ భాగమును నేలకు ఈడ్చివేయును. Who are these shining stars? ఈ యొక్క ప్రకాశించే నక్షత్రములు ఎవరై ఉన్నారు? Who are said to be stars? ఎవరు నక్షత్రములుగా కనబడుచున్నారు? They that lead many people to righteousness. అనేక మందిని నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరిని త్రిప్పుదురో They are called stars. వారే నక్షత్రముల వలె ప్రకాశించువారు. The wise men of the east were led by the star. తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రం ద్వారానే నడిపించబడి ఉన్నారు. Even so, అదే విధముగా all those people who lead other people to righteousness and toward God, they are called stars. ఎవరైతే దేవుని వైపుకును నీతి మార్గమును అనుసరించేటట్లుగా జనులను త్రిప్పుదురో వారు నక్షత్రములకు పోల్చి చెప్పబడుచున్నారు. Yes. And 1/3 of the stars the devil pulled down by his tail. మరియు వాని తోకతో నక్షత్రములలోని 3వ భాగమును కిందకి ఈడ్చి పడవేయుచున్నాడు. Are false teachings. అబద్ధపు బోధలు చెప్పుచు, false imaginations, అబద్ధపు ఊహల ద్వారా, false conceptions, అబద్ధపు యొక్క తీర్మానముల ద్వారా, false logics, human principles. అబద్ధపు తత్వముల ద్వారా, అబద్ధపు కొన్ని కార్యముల ద్వారా he'll speak the false as true. అబద్ధాన్ని నిజము అని చెప్పును. And he will deceive the minds of many people. ఈ విధంగా చెప్పి అనేక మందిని మోసగించువాడుగా కనబడుచున్నాడు. And thereby 1/3 of the shining servants of God will be pulled down by this devil. దాని మూలముగా ఈ సాతాను ద్వారా బాగా ప్రకాశించేటటువంటి సేవకులలోని 3వ భాగము నేలకు ఈడ్చివేయబడుదురు. In Revelation 12:9 the dragon is said to be the devil or Satan. ప్రకటన గ్రంథము 12:9 ఈ యొక్క సాతానుడు ఘట సర్పమునకు పోల్చి చెప్పబడుచున్నాడు. And he is working against the overcoming saints in the church now. ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి జయం పొందిన పరిశుద్ధులకు విరోధంగా ఈ పోరాడుచున్నాడు. Yes, some people ask me why evil things happen to good people. కొంతమంది అడిగి ఉన్నారు కదా, ఎందువల్ల మంచి వారికి చెడు కార్యములు జరుగుచున్నవని. The devil never wants wicked people, he wants only saints. సాతానికి ఎంత మాత్రమే చెడ్డవారు అక్కరలేదు, అతనికి పరిశుద్ధులే కావలెను. Sinners and wicked people are his party men. పాపులను దుష్టులైన వారే తన యొక్క పార్లమెంట్ లో కనబడుచున్నారు. We are his opponents. మనము అనేక విరోధులమై ఉన్నాము. Or those who want to live a holy life, a saintly life, they are his opponents. So naturally he will offend them or he will attack them. ఎవరైతే పరిశుద్ధులుగాను భక్తులుగాను కనబడుచున్నారో, ఎదురుపక్షపు వారుగా కనబడి మన పోరాడుచుందము, అటువంటి వారితో ఈ సాతానుడు యుద్ధము చేయును. As a New Testament church is seated in heavenly places, నూతన నిబంధన సంఘము పరలోకపు స్థలములో కనబడుచున్న విధముగా, like a sun-clad woman, సూర్యుని ధరించుకున్న స్త్రీ వలె, the devil also is somewhere around her. సాతానుడు కూడా ఆ పరలోక స్థలములలోనే ఎక్కడో ఒక చోట కనబడును. We have already studied about it. వీటి గురించి మనం ముందుగానే నేర్చుకుని ఉన్నాము. Why? ఎందువలన? To swallow up the man child that this woman will bring forth. ఆ స్త్రీ కననై ఉన్నటువంటి మగ శిశువును మృంగివేయు నిమిత్తము, or to destroy, to swallow up the overcoming saints. లేదా జయం పొందిన పరిశుద్ధులను మృంగివేయు నిమిత్తము. The dragon is otherwise called the devil or Satan.
ఈ యొక్క ఘటసర్పం అని చెప్పుచున్నప్పుడు అపవాది లేక సాతాను అని పిలువబడుచున్నాడు. During the 7 years of tribulation or God's judgment, 7 సంవత్సరాల శ్రమల కాలము లేక దేవుని యొక్క న్యాయ తీర్పు సమయమందు the devil will take full control of the whole world. సాతాను అనేవాడు ప్రపంచం మొత్తమును కూడా తనకు ఆధీనములో ఉంచుకొనును. He'll be given free hand. అతడు స్వేచ్ఛగా తిరుగులాడుచుండును. Tell me why? ఎందుకొరకో చెప్పండి. Praying people are taken away. ప్రార్థించే వారందరూ కూడా కొనిపోబడి ఉన్నారు. His opponents are taken away. అతని యొక్క ఎదురు పక్షపు వారు కొనిపోబడి ఉన్నారు. Now in the world he will have nobody to fight against him. ఇప్పుడు ప్రపంచంలో తనకు విరుద్ధంగా పోరాడే వారే లేరు. The Holy Spirit will not be available during the 7 years of tribulation period. 7 సంవత్సరాల శ్రమల కాలమందు భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు కనబడడు. Now the Holy Spirit is letting him from doing things. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే వాణ్ణి క్రియ చేయకుండా నిమిత్తము అడ్డగించుచున్నాడు. In 2 Thessalonians chapter 2, రెండో దశలోనిక పత్రిక 2వ అధ్యాయములో verse 7 or 9, Bible says, he that letteth now will let. అడ్డగించుచున్న వాడు ఆ అడ్డగించినంత వరకే అడ్డగించును. 7వ వాక్యము తెలుగులో 7వ వాక్యం. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికీ క్రియ చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. For the mystery of iniquity worketh, for the mystery of iniquity doeth already work. Only he who now letteth will let until he be taken out of the way. For the mystery of iniquity doth work. ఇది వరకు అడ్డగించుచున్న ధర్మ విరోధ సంబంధమైన మర్మము క్రియ చేయుచున్నది. Only he who now letteth will let. That means now the Holy Spirit, the pronoun he speaks about the Holy Spirit. అంటే ఇక్కడ ఇది వరకు అడ్డగించుచున్నవాడు అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నారు. Now he is letting him from doing things. అతని క్రియ చేయకుండా నిమిత్తము పరిశుద్ధాత్మ దేవుడు వానిని అడ్డగించుచున్నాడు. When Jesus comes, he will go away from the word along with the bride. అయితే యేసు ప్రభు వచ్చినప్పుడు పెండ్లి కుమార్తెతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు కూడా వెళ్లిపోవును. Then shall the wicked be revealed. Verse 8. అప్పుడు 8వ వాక్యములో అప్పుడు దుష్టుడు బయలుపరచబడును. And he will come with deceivableness. Verse 10. 9-10వ వాక్యంలో చూస్తున్నాము సమస్తమైనటువంటి మోసముతో అతడు వచ్చును. Verse 9 says, whose coming will be after the working of Satan. 9వ వాక్యంలో చూస్తున్నాము వాని యొక్క రాక అబద్ధ విషయమైనటువంటి సైతాను రూపంలో వచ్చును. With all power and signs and wonders, lying wonders. అతని యొక్క రాక అబద్ధ విషయమైన సమస్త బలముతో నానా విధములైన సూచక్రియలతో మహత్కార్యములతోనూ ఉండును. And with all deceivableness of unrighteousness. దుర్నీతిని పుట్టించు సమస్తమైన మోసముతోనే అతని రాక ఉండును. In them that perish. నశించుచున్న వారిలో కనబర్చబడును. Who are they? వారు ఎవరు? Who receive not the word of God out of love. వారు ప్రేమతో దేవుని యొక్క సత్యమును నమ్మని వారు. Now I am speaking to you the word of God. Most people they don't accept it out of love. నేను ఈ విధంగా they are waiting for their dinner. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు చాలా మంది అంగీకరించట్లేదు. ఇప్పుడు రాత్రి భోజనం కోసం కనిపెట్టుకొని ఉన్నారు. Yes, that is the deceivableness of the devil. అదే సాతాను యొక్క మోసమై ఉన్నది. He will always divert our attention from the spirit to the flesh. ఎప్పుడు కూడా ఆత్మానుసారమైన కార్యముల నుండి శరీరానుసారమైన కార్యములకే మన మనసును త్రిప్పివేయును. They may appear to have been hearing, వారు వినుచున్నట్టుగా అనిపించుదురు కానీ but not joyfully. వారు సంతోషముగా వినుటలేదు. Pastor, yes, Pastor, we want to have a knowledge about the teaching. No. Yes. So what does the Bible say? కావున బైబిల్ గ్రంథం ఏం చెప్పుచున్నది? These people can be easily attacked by the devil because they do not love the word of God or truth, and they'll fall into the snare of the devil. వారు దేవునికి వాక్యమును గాని సత్యము గాని వారు మనపూర్వకంగా అవలంబించనందుకు వారు సాతానిక ఊరుల్లో అతి సులభముగా చిక్కుకొని పోవుదురు. Because you don't listen to the word of God out of love and obey the word of God out of love. దేవుని ప్రేమతో వాక్యము విని దాన్ని అవలంబించనందువలన God will send దేవుడు ఏమిని పంపించుననగా a strong delusion. 11th verse. 11వ వాక్యంలో చూస్తున్నాము దేవుడు వారిని మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపించుచున్నాడు. That they should believe a lie and never the truth. వారందరూ కూడా అబద్ధమును నమ్ముదురు గాని సత్యమును ఏమాత్రము నమ్మరని తెలుగులో 12వ వాక్యంలో చదువుచున్నాము. So we must always stand as witnesses to the truth.
and never yield ourselves to lie or to false things. కాబట్టి ఎల్లప్పుడు కూడా సత్యమునే అంగీకరించవలెను కానీ అబద్ధపు కార్యములకు ఎంత మాత్రము చోటు ఇవ్వకూడదు. Our mind must therefore always be sanctified. ఎల్లప్పుడు కూడా ఆత్మ వలన మన మనసును పరిశుద్ధపరచబడవలనే 13వ వాక్యంలో చదువుచున్నాము. So once Jesus comes and takes away the saints from the church, సంఘములో నుండి యేసయ్య వచ్చి తన పరిశుద్ధులను చేర్చుకొనిన తర్వాత the devil will come to limelight. సాతాను ఈ విధంగా బహిరంగముగా బాహాటముగా కనబరచబడును. And he will deceive the whole world. అతడు ప్రపంచమంతటిని మోసగించును. And he will give power to one beast. ఇప్పుడు ఆ అంత్యక్రీస్తు తన అధికారమును ఒక మృగమునకు అప్పగించును. Beast means, tell me. మృగము అనగా బీస్ట్ అనగా ఏమి చెప్పండి? Beast. What does beast signify in Bible? బీస్ట్ లేక మృగం అని చెప్పినప్పుడు బైబిల్ గ్రంథంలో దేన్ని సూచించుచున్నది? Sorry? Most of us. Good. Right answer. What does beast signify? Beast according to John and Daniel. యోహాను చూచిన విధముగా దానియేలు చూసిన ప్రకారముగా ఇక బీస్ట్ లేనట్లయితే మృగము అనగా దేన్ని చూపించున్నది? It speaks about a kingdom. అది ఒక రాజ్యమునకు సాదృశ్యముగా ఉన్నది. How can you become a beast? మీరు ఎలాగైనా మృగంగా మార్చబడుదురు? Tell me. This is a true Bible quiz. ఇదే నిజమైన బైబిల్ క్విజ్. For scholarly people. How can you become a beast? మీరు ఎలాగైనా మృగంగా మార్చబడుదురు? Oh, very good. Lack of knowledge and another knowledge. That is over. My next station. అది అయిపోయింది. తర్వాత కార్యములకు రండి. When you are led by Satan. సాతాను ద్వారా నడిపించబడినప్పుడు. When you are led by Satan, you will become a beast. సాతాను ద్వారా ఎప్పుడైతే నడిపించబడతారో అటువంటి వారందరూ మృగములుగా మార్చబడుదురు. And how can you identify that you are a beast? మరి మీరు మృగముగా ఎలాగో గుర్తుపట్టగలము? The beast has only 3 things in life. మృగానికి 3 కార్యాలు కనబడుతూ ఉంటాయి. Eat, తినటము, drink, త్రాగటము, reproduce, ఉత్పన్నము చేయటము, and sleep. తర్వాత నిద్రపోవటము. And the rest of the time you fight with anybody. ఖాళీగున్న సమయంలో ఎవరితో ఒకరితో పోట్లాడుకుంటూ ఉంటాము. In free time, what is his hobby? అయితే స్వేచ్ఛ సమయంలో అది హాబీలుగా ఉండును. What is the hobby of the beast? మృగము యొక్క సంతోషకరమైన కార్యం ఏమై ఉన్నది? Praying, ప్రార్థించుటయా, singing, పాటలు పాడుట. When 2 dogs come together, what do? They love each other, kissing. 2 కుక్కలు ఎదురు బదురు వచ్చినప్పుడు ఏం చేసుకుంటాయి? అవి కలుసుకుని ముద్దు పెట్టుకుంటాయా? When one dog, though he may be lying down, ఒక కుక్క పడుకోనే ఉంటది. the moment he spots another dog coming to the gate, ఆ గేట్ యొద్దకు ఇంకో కుక్క రావడం చూసినట్లయితే this guy cannot tolerate. ఈ యొక్క కుక్క సహించుకోలేదు ఇంకా. And when he finds him coming closer to him, he will frown on him. ఆ దగ్గరికి వస్తుందని చెప్పి అనుకున్న వెంటనే ఇది మొరగటానికి ప్రారంభించును. And both of them will bark. 2 కూడా 2 మొరుగుతూ ఉంటాయి. You ask, why do you bark? మరి ఎందుకు మీరు మొరుగుతున్నారని చెప్పి అడిగితే No reason. కారణమే ఉండదు. Because we are dogs, it is our natural instinct. మేము కుక్కలం కాబట్టి మాకు సాధారణమైన ప్రేరణ ఇలా కలుగుతూనే ఉండును. Because man had sold himself to the beast. Bible says in Genesis. ఆది కాండములో మనం చూసిన విధముగా మనుషుడు ఆ మృగానికి తను తాను అమ్మివేసుకుని ఉన్నాడు. God had given him power over the whole creation and over all the beasts also. సర్వ సృష్టి మీదను సర్వ జంతువుల మీదను మృగముల మీదను దేవుడు మానవునికి అధికారం ఇచ్చిన్నారు. When he became disobedient to God's word, ఎప్పుడైతే దేవునికి వాక్యమునకు అవిధేయత చూపించున్నాడో what will happen? ఏమి జరిగి ఉన్నది? The beast overcame him. ఆ యొక్క మృగమే వీరిని ఇతని జయించి ఉన్నది. Yes, disobedience is the greatest, the worst sin in Bible. బైబిల్ గ్రంథంలో చూస్తున్నప్పుడు అతి ఘోరమైనటువంటి భయంకరమైన పాపమే అవిధేయత అయి ఉన్నది. For some people, disobedience is a hobby, it is a pleasure. కొంతమందికి అయితే అవిధేయత చూపించడం వారికి చాలా సంతోషకరమైన కార్యముగా ఉంటున్నది. For some of them, it is a pride also. కొంతమందికి అయితే బాగా అతిశయంగా భావిస్తూ ఉంటారు. If I say, Stephen, come here, when he doesn't come, Pastor called me, I didn't go. It takes a pride. ఒకవేళ పిలిచినప్పుడు రాకపోతే పాస్ గారు పిలిచి నేను రాలేదని చెప్పి అతిశయంగా చెప్పుకుంటా ఉంటారు. What is he thinking? When you call, when you time I'll go to him, come, let him look at for somebody else, not Stephen. ఎవరో ఒకరిని పిలుచుకొని ఇక మీదట నన్ను పిలవకూడదు, స్టీఫెన్ ని పిలవకూడదు అని చెప్పి ఆ విధంగా అతిశయపడుతూ ఉంటారు. All the disobedient people are under the grip of devil. ఈ విధంగా అవిధేయులందరూ కూడా సాతాను యొక్క కబంధ హస్తాలలోనే ఉన్నారు. Let them be an angel also. చివరిగా దూతలు కూడా. Yes, therefore Jesus humbled himself and became obedient unto
அப்படியா? சாகத்துல வச்சுட்டாரா? நம்ம தொட்டாலே சாடுறேன். சின்ன சின்ன குரங்குட்டிகள், கழுத குட்டிகள், பன்னி குட்டிகள் எல்லாம் கிளிப்பிடியாது. இப்போ இன்னும் அவரு சொன்ன அவனுக்கு கிளிப்போம். அவளுக்கு వసనం తెలియదు, సత్యం తెలియదు. ఆయన చెప్తే నేను వినేదేంటని చెప్పి ఆ విధంగా ఎదురుస్తూ ఉంటారు. accept the truth out of love. ప్రేమతో సత్యమును అంగీకరించలేని వారిగా కనబడుచున్నారు. Then what happened? They sell their own life to the beast. దాని కొరకు ఏం చేస్తున్నారు? తమ స్వంత జీవితాలే ఆ మృగానికి అమ్మి వేసుకొనుచున్నారు. Read Genesis chapter 3. చదవండి ఆదికాండ పుస్తకం 3వ అధ్యాయము. God gave him power to rule over all the beasts. అన్నిటి మీద ఏలుబడి చేయ నిమిత్తము దేవుడు వారికి అధికారమును అనుగ్రహించెను. 30th verse, chapter 1 verse 30. మొదటి అధ్యాయము 28వ వాక్యము. Chapter 28 says, have dominion over. Many things written. Come to 30th verse, read the first line. Every beast of the earth. 28వ వాక్యంలో మనం చూస్తున్నాము అన్నిటి మీద, అనగా భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి మీద. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి. So God gave him power over every beast, every creeping thing, every fowl, every fish. ప్రతి ఒక్క సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. Chapter 3 verse 1. 3వ అధ్యాయం మొదటి వాక్యములోను. Now the serpent was more subtle than any beast of the field. సర్పం అనేది దేవుడు చేసిన సమస్త భూజంతువులలో యుక్తిగలదిగా కనబడేను. Yes, and he deceived man. అతడు మానవుని మోసగించెను. Only speaking to him by false things. అబద్ధము మీద అబద్ధము చెప్పుచు మోసగించెను. Yeah. And she first of all attacked not Adam, Eve. మొట్టమొదటిగా ఆదామును కాదు కదా, హవ్వనే ఎదుర్కొని ఉన్నాడు, మోసగించి ఉన్నాడు. Why Eve? ఎందువలన? Paul says women are పౌలు చెప్పుచున్నాడు weaker vessels బలహీనమైన. In the first century, not 20th century. మొదటి శతాబ్దంలోని పౌలు చెప్పి ఉన్నాడు స్త్రీలు బలహీనమైన ఘటములని. First century women in the church, they were all weaker vessels. మొదటి శతాబ్దపు స్త్రీలందరూ కూడా బలహీనమైన ఘటములుగానే ఎంచబడి ఉన్నారు. Yes, now they are stronger vessels. ఇప్పుడైతే వారు బలమైన ఘటాలు. They pull their muscle whenever some fight comes. ఏదైనా పోట్లాట వస్తున్నట్లయితే అట్లానే కండరాలన్నీ బిగించుకుంటారు. Why? ఎందుకొరకు? The serpent, the deceiver, deceived them. ఎందువల్లంటే సైతాను మోసగాడు వారిని మోసగించి ఉన్నాడు. First of all, he showed her the fruit. మొట్టమొదటిగా అతడు పండును చూపించి ఉన్నాడు. And the devil said, the day you eat it, you will become wise. సాతాను చెప్పి ఉన్నాడు, ఏ దిన మందైతే నువ్వు తింటావో అప్పుడు నువ్వు జ్ఞానులుగా మార్చబడుదురు. Your eyes shall be opened. మీ కన్నులు తెరవబడును. You shall be as gods. మీరు దేవతల వలె మారుదురు. Knowing good and evil. Verse 5 of chapter 3. 3వ అధ్యాయం యొక్క 5వ వాక్యంలో మీరు మంచి చెడులను ఎరిగిన వారి వలె దేవతల వలె ఉందురు. Yes. And in the following words of read, ఇంకా క్రింద వాక్యంలో చదువుచున్నాం. when she listened to the devil, ఆ యొక్క అపవాదికి ఎప్పుడైతే చెవియొగ్గి ఉన్నదో, and not to God or her husband, దేవునికి కానీ తన భర్త అయిన ఆదాము కానీ చెవియొగ్గ ఉండను. she was a good moral girl. మంచి యొక్క బుద్ధి కలిగిన స్త్రీ వలె ఉండి ఉన్నది. When a strange animal came and spoke to her, ఒక వింతైనటువంటి జంతువు వచ్చి ఆమెతో మాట్లాడినప్పుడు, he should have told him, go and talk to my husband. ఆమె ఒకవేళ చెప్పి ఉండవచ్చును, వెళ్ళు మన భర్తతో మాట్లాడు అని చెప్పి ఉండవచ్చు. But she never did. కానీ ఆ విధంగా చేయలేదు. Yes. Good moral women which they will do, not all. మంచి గుణవతి గల స్త్రీలు ఆ విధంగా చేస్తారు, అందరూ చేయరు. Has she directed the devil or the serpent to Adam, Adam could have understood. He could have fought against it. ఒకవేళ ఆమె ఆ సర్పాన్ని లేక సైతాన్ని ఆదాము వైపుకు పంపించి ఉన్నట్లయితే ఆదాముకు అర్థమైపోయి ఉండేది, ఆదాము దానికి విరుద్ధంగా పోరాడి ఉండేవాడు. Then she saw. అప్పుడు ఆమె చూసి ఉన్నది, the fruit was very pleasant. ఆ యొక్క పండు చాలా రమ్యమైనది గాను, very good, మంచిది గాను. Yes. And therefore she plucked it and ate. Pleasant to the eyes, good for food. 6th verse. 6వ వాక్యంలో చూస్తున్నాం, ఆహారమునకు మంచిదియు. Chapter 3 verse 5. 3వ అధ్యాయము 5-6 వాక్యంలో మనం చూస్తున్నాం. In 4 we read, the serpent said unto the woman, you shall not surely die.
అప్పుడు సైతాను స్త్రీతో ఏం చెప్తుంది? మీరు చావనే చావరని చెప్పుచున్నది. God said the day you eat you will die. దేవుడు అంటున్నారు మీరు తినుదినమున నిశ్చయంగా చచ్చెదరు. Serpent says you will not die. సైతాన్ ఏం చెప్తుంది? మీరు చావనే చావరు. Sometimes when people do some wrong things, I'll warn them that you are preparing yourself for God's judgment, and the devil comes and tells them, "Arey, that guy is bluffing. You and God won't judge you." కొన్నిసార్లు ఏదైనా తప్పిదము చేసినప్పుడు నేను గద్దిస్తూ ఉంటాను, మీరందరూ కూడా దేవుని న్యాయ తీర్పులకు వెళ్ళాలని చెప్తూ ఉంటాను. వెంటనే సైతాన్ వచ్చి వాళ్ళతో ఏం చెప్తుందో తెలుసా? ఆయన చెప్పే వాళ్ళకి ఏం పని పాట లేదు. Any voice you hear within you, మీలో ఉన్నటువంటి ఏదన్నా ఒక మంచి against the voice of God, దేవుని యొక్క స్వరములకు విరుద్ధంగా ఏదైనా ఇతర స్వరములు మీరు విన్నట్లయితే, remember the devil is already taken over you. జ్ఞాపకం అందించుకోండి, సైతాను ముందుగానే మిమ్మల్ని ఆక్రమించుకుందని అర్థము. Yes, God says you will die. Devil says you won't die. దేవుడు చెప్తున్నారు మీరు చనిపోతారని, సైతాను చెప్తున్నాడు మీరు చావనే చావరని. And he told us the day you eat it, your eyes will be opened. అప్పుడు ఇంకా దేవుడు ఏం చెప్తున్నా? సైతాను చెప్పుచున్నాడు, నువ్వు తినుమున నీ కన్నులు తెరవబడును. Do you think the eyes were blind? They were blind. అంటే వాళ్ళు గుడ్డోలుగా ఉండి ఉన్నారని అర్థమా? Adam and Eve, were they blind before they ate the fruit? పండు తినుటకు ముందుగా ఆదాము హవ్వ గుడ్డివారుగా ఉండి ఉన్నారా? They were not blind. వారు గుడ్డివారిగా లేరు. God made them perfect. ఎందువల్లంటే దేవుడు వారిని పరిపూర్ణంగా సృష్టించి ఉన్నారు. In his own image and likeness. తన స్వంత స్వరూపమందు పోలిక యందు సృష్టించి ఉన్నారు. Then which eye the devil was speaking about? మరి మీరు కన్నులు తెరవబడని సైతాన్ చెప్తుంది. ఆ కన్నులు ఏమై ఉన్నవి? Carnal eyes. శరీర సంబంధమైన నేత్రములు. There are spiritual eyes and carnal eyes. ఆత్మీయమైన నేత్రములు ఉన్నవి, శరీర సంబంధమైన నేత్రములు కూడా ఉన్నవి. Some people look at everything and everybody from a spiritual eye. కొంతమంది ఏ కార్యానైనా ఏ మనుషునైనా ఆత్మీయమైన దృష్టితోనే చూస్తూ ఉంటారు. Some others look at everything and everybody with a carnal eye. కొంతమంది అయితే ఏ కార్యానైనా ఏ వస్తువునైనా ఎవరినైనా శరీర సంబంధమైన కన్నులతో చూస్తూ ఉంటారు. So these two people, their carnal eyes were opened. ఈ ఇద్దరికి కూడా ఏమైంది? తమ శరీర సంబంధమైన నేత్రములు తెరవబడెను. How do you know it? ఎలా మనకు అర్థమవుతున్నది? When the eyes were opened, వాళ్ళ కన్నులు తెరవబడినప్పుడు they never said, "Oh, how beautiful is the sun." అయ్యో సూర్యుడు ఎంత చక్కగా అందంగా ఉన్నాడని చెప్పలేదు. How beautiful are the stars. నక్షత్రాలు ఎంత అందంగా ఉన్నాయి. No. And how beautiful is the moon. చంద్రుడు ఎంత అందముగా ఉన్నాడు. Hey lion, you look very beautiful. సింహము చూడు ఎంత అందంగా టీవీగా ఉన్నదో. When their eyes were open, they should have seen any of these wonderful creation of God. ఈ కన్నులు తెరవబడినప్పుడు దేవుని యొక్క అద్భుతమైన సృష్టిని చక్కగా వారు చూసి ఉండవచ్చును. But what did they see first? కానీ మొట్టమొదటిగా వారు చూసింది ఏమై ఉన్నది? Tell me. చెప్పండి. The nudity of each other. ఒకరి దిగంబరత్వాన్ని వారు చూసుకుని ఉన్నారు. The nakedness of each other. వారు ఒకరి దిగంబరత్వాన్ని చూసి ఉన్నారు. From that we understand. అక్కడ నుండి మనకి ఏం అర్థం అవుతుందంటే, yes, the carnal eyes were open. వారికి శరీర సంబంధమైన నేత్రాలు తెరవబడ్డాయని అర్థము. And spiritual eyes were blinded. ఆత్మీయ నేత్రాలైతే గుడ్డితనము కలుగ చేయబడెను. Therefore Paul prays to the church at Ephesus. పౌలు అదే కార్యములో సంఘమునకు రాయిచున్నాడు. In chapter 1 verse 17. మొదటి అధ్యాయము ఎఫెసీ రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17వ The eyes of your understanding might be opened. మీ మనోనేత్రములు వెలిగించబడవలెను. The eyes of your understanding being enlightened, that ye may know what is the hope of his calling, yes, and what the riches for of. many people the spiritual eyes are blinded. అనేక మందికి ఆత్మీయమైన నేత్రములకు గుడ్డితనము కలుగ చేయబడెను. Carnal eyes are open. శరీర సంబంధమైన నేత్రాలే తెరవబడెను. So they look at everything from a carnal point of view. ప్రతి కార్యమును కూడా శరీర సంబంధమైన మనసుతోనే చూస్తూ ఉంటారు. And man sold away himself to the beast. ఈ విధంగా మానవుడు తన్ను తాను మృగమునకు అమ్మి వేసుకొని ఉన్నాడు. Since then the beast is ruling over man. ఆ దినం మొదలుకొని మానవుని మీద మృగమే ఏలుబడి చేయుచున్నాడు. Am I right? Therefore when you see a cobra you run away. అందువల్లనే ఒక త్రాచుపామును చూసినప్పుడు మనం పారిపోవచ్చున్నాము. When you look at a dog you run away. మనం కుక్కను చూసినప్పుడు పారిపోవచ్చున్నాము. When you look at a tiger or a lion you run away. సింహాన్నో మనం పులినో చూసినప్పుడు కూడా పారిపోవచ్చున్నాము. Why? ఎందువరకు? They have dominated you. అవే మీ మీద ఏలుబడి చేస్తున్నాయి. But before that, కానీ దానికి ముందు Adam gave name to every beast. ఆదామే కదా ప్రతి జంతువుకు పేర్లు పెట్టి ఉన్నాడు. They never harmed him. ఒకరినొకరు ఏమైతే హాని చేసుకొనలేదు. So from there till now until the end times of the world
the devil has taken control over man. అప్పటి నుండి ఇప్పటి వరకు తర్వాత యుగ సమాప్తి వరకు కూడా సాతానుడే మనుషుని మీద ఏలుబడి చేయుచు ఉన్నాడు. In the book of Revelation chapter 13, we read about the beast. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయములో మృగము గురించి చదువుచున్నాము. This is the beast. ఇదే ఆ మృగము. వెనక పటంలో చూడండి. It had 7 heads. దానికి 7 తలలున్నాయి. 10 horns. 10 కొమ్ములున్నాయి. I told you 7 heads speak about 7 kingdoms. 7 తలలని చెప్పినప్పుడు 7 రాజ్యములని చెప్పి ఉన్నాను. 10 horns speak about 10 kings. 10 కొమ్ములు అనగా 10 మంది రాజులై ఉన్నారు. And he rose up from the sea. వారు అది సముద్రం నుండి పైకి లేచెను. John was standing upon the sand of the sea. యోహాను సముద్రపు ఇసుక మీద నిలబడి ఉన్నాడు. Sand of the sea means? సముద్రపు ఇసుక అంటే yes, he was standing from among the Israel. ఇశ్రాయేలు జనుల మధ్యలో నిలబడి ఉన్నాడు. The generation of Abraham. అబ్రహాము యొక్క సంతానము. Who were blessed like the stars of heaven and the sand of the sea. ఆకాశపు నక్షత్రముల వలెను సముద్రము ఇసుక వలెను వారు అభివృద్ధి చెంది ఉన్నారు. He saw the beast rise up out of the ocean or the sea. అతడు మృగమును ఆ యొక్క సముద్రములో నుండి పైకి లేచినట్లుగా చూస్తున్నాడు కానీ మహాసముద్రము కాదు. 17:15. 17వ అధ్యాయం 15వ వాక్యము. They read, sea speaks about nations, people and ఆ యొక్క జలములు ఆ యొక్క నీళ్లు అనేవి ప్రజలను జనసమూహములను ఆయా భాషలు మాట్లాడే వారిని సూచించును. yes, nation, people and tongues. జనములు ఆయా భాషలు మాట్లాడేవారు ప్రజలు ఉన్నారు. multitudes. అనేక మంది జనసమూహములు. They speak about the people of the world. వీరందరూ కూడా లోక జనులకు సాదృశ్యమై ఉన్నారు. So this government will rise from among the people with the support of the people. ఇవన్నీ కూడా మనుషుల యొక్క ఆధారముతోనే మనుషుల మధ్యలో నుండి లేచుదురు. yes, they'll rise up with the support of the people. మనుషుల యొక్క ఆధారముతోనే వీరు మనుషుల మధ్యలో నుండి లేచెదరు. I told you yesterday. నిన్నటి దినమందు నేను చెప్పి ఉన్నాను. There is a man called. ఒక వ్యక్తికి పేరు చెప్పి ఉన్నాను. Herbert Edelman. Everybody said, all the girls. He was a chief analyst of the beast. The computer in Belgium. ఆ యొక్క బెల్జియం లో ఉన్నటువంటి కంప్యూటర్ లో ఉన్నటువంటి ఆ యొక్క పరిశోధకుడుగా ఈ వ్యక్తి కనబడుచున్నాడు. He said once. అతను ఒక పర్యాయం మంది ఇలాగనే చెప్పి ఉన్నాడు. We have prepared everything to make the world to come under one government. ప్రపంచమంతటిని ఒకే ప్రభుత్వం కిందకి తీసుకురావడానికి మేము ప్రయత్నించుచున్నాము. We are waiting for only one person. మేము ఒకే ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాము. A leader to rule. పరిపాలించే ఒక నాయకుని కోసము. We will accept him even if he happens to be the devil. అతను ఒకవేళ సైతానుడైనా సరే వారిని అంగీకరించడానికి మేము సిద్ధముగా ఉన్నాము. The word of God always keeps fulfilled. దేవుని యొక్క వాక్యము ఈ కార్యములన్నిటి విషయమై నెరవేర్చబడుచున్నది. As he decided or as he said, అతను చెప్పిన విధముగానే the devil is going to have the control over the whole world. సాతానే సర్వ ప్రపంచం మీద అధికారమును చూపించును. In Revelation 13 verse 4. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 4వ వాక్యము. All the people worship the dragon or the devil. ఆ యొక్క ఘటసర్పమును లేక ఆ యొక్క అపవాదిని అందరూ నమస్కరించెదరు. He gave power to the beast. ఆ యొక్క మృగమునకు అతడు అధికారం ఇచ్చును. The one word ruler. ఒకే ప్రపంచ నాయకునికి or the one word government. లేదా ఒకే ప్రపంచ ప్రభుత్వమునకు. Therefore they worship the beast also. వారు అదే విధంగా మృగమునకు కూడా పూజించుదురు. Anyone who demands honor, high respect and worship, they are all of demons, no matter it happens to be joy. Pastor Joy. ఘనతను, మర్యాదను, ఆరాధనను, పూజను ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఒకవేళ పాస్టర్ జాయ్ అయినా సరే వాళ్ళందరూ కూడా సైతానుతో సమానమై ఉన్నారు. When they think that all the sisters and brothers must come and kneel down before me, and I may lay my hand on their head, and I may say, oh, these are all my jalras, my fans, my worshippers. బ్రదర్లు సిస్టర్లు అందరూ కూడా బహు వినయ విధేయతలతో మోకరించి నా ఎదుట మోకాళ్ళు వేసి అప్పుడు వారందరి తల మీద నేను చేయబెట్టి వీరందరూ కూడా నన్ను అనుసరించేవారు నా ఫ్యాన్స్ అని చెప్పి నేను చెప్పుకుంటే, yes, that means the spirit of the devil is working in me. అనగా సైతానుకు ఆత్మ నాలో క్రియ చేస్తుందని అర్థం. No worker, brother or sister should ever allow anybody
to come and kneel down before you. If you allow it, the Spirit has already entered into you and your ticket is booked. ఏ ఒక సేవకుడైన బ్రదర్స్ అయిన సిస్టర్స్ అయిన ఎవరైనా మీ ముందు వచ్చి మోకరించడానికి Andhra believers, listen to me carefully. ఆంధ్ర విశ్వాసులారా చాలా జాగ్రత్తగా ఆలకించండి. Don't go and kneel down before any man. ఏక మనిషి ముందు మీరు మోకరించవద్దు. Jesus said, you have only one father. యేసు ప్రభు చెప్పుచున్నారు, మీకు ఒకే తండ్రి ఉన్నారు. Don't call anybody on earth as father. ఎవరిని కూడా ఈ లోకంలో తండ్రి అని పిలవవద్దు. Right? And never kneel down before anybody other than Jesus. యేసు ప్రభు తప్ప ఎవరి ఎదుట మోకరించనక్కరలేదు. One brother said, Pastor, just to give you honor. That is not the way of giving me honor. Obey me. That is honor. పాస్టర్ గారు మిమ్మల్ని గణపరచడానికి మోకరించామండి అని చెప్పి ఒకరు అన్నారు. అది కాదు గణపరిచే విధానము, నాకు విధేయత చూపిస్తే చాలు అని చెప్పి ఉన్నాను. When I preach and teach, receive the word of God out of love. That is the true honor you are giving me. నేను బోధిస్తున్నప్పుడు ఉపదేశం చెప్తున్నప్పుడు మీరు దాని శ్రద్ధగా ఆలకించుటే నాకు మీరు ఇచ్చే ఘనత అయినది. ప్రేమతో సత్యాన్ని స్వీకరించినప్పుడే నన్ను మీకు నాకు ఇచ్చే ఘనత అయినది. Brothers, sisters, pastors, be very careful. కాబట్టి బ్రదర్స్, సిస్టర్లు, పాస్టర్లు అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. These people are simple people. వీరందరూ కూడా అమాయకులై ఉన్నారు. But they are making you devil. They are making you out of their love. They make you a devil. వారు తమ ప్రేమను చూపించి మిమ్మల్ని సైతాన్లుగా చేసేస్తున్నారు. They expect that you must go and fall down there at feet and kneel down before them, no, like a slaves, and ask for a blessing. వారి కాళ్ళ మీద పడిపోవాలి, సాగిలు పడిపోవాలి, మోకరించాలి, వాళ్ళ ఆశీస్సులు పొందుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. Yes, be very careful. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. People start worshipping the devil. ఈ విధంగా జనులు సైతానికి పూజించుటకును నమస్కరించుటకును ప్రారంభించుదురు. And they said, వారు ఈ విధంగా చెప్పుచున్నారు, who is like unto the beast? ఈ మృగమునకు పోలిన వాడు ఎవడు అని చెప్పుచున్నారు. Who is able to make war with him? ఈ యొక్క మృగముతో పోరాడి గెలవగలవాడు ఎవడు? So the one word ruler, when it comes to reign, ఎప్పుడైతే ఒకే ప్రపంచ నాయకుడు వచ్చి ఏలుబడి చేటుకు ప్రారంభించునో, everybody will praise him. ప్రతి ఒక్కరూ ఆయన్ని కొనియాడుదురు. Because ఎందుకు? the spirit of the beast has entered into him, or devil has entered into him. ఎందువలనంటే ఆ మృగపు ఆత్మ అతనిలో ఉన్నందువలన. 7th verse says, 7వ వాక్యములో ఇలా చదువుచున్నాము, he will fight with all the saints. ప్రకటన గ్రంథం 13:7లో అతడు పరిశుద్ధులందరితో కూడా యుద్ధము చేయును. Who are the saints mentioned here? ఇక్కడ చెప్పబడిన పరిశుద్ధులు అనగా ఎవరై ఉన్నారు? They are those who were led behind in the secret coming of Jesus when the church was taken up. యేసు ప్రభు యొక్క రహస్య రాకడలో, రెండవ రాకడలో యేసు ప్రభు పరిశుద్ధులు తీసుకుని వెళ్ళిపోయినప్పుడు చేయి విడిచిపెట్టబడిన వారు. Yes. So the forsaken people, for some reason, simple reasons, for some spot or wrinkle in their life, they must have been led behind. ఏదో చిన్న చిన్న కారణాల ద్వారా, ఏదో చిన్న మచ్చలు డాగులు తమ జీవితంలో ఏర్పడినందువలన ఒకవేళ చేయి విడిచిపెట్టబడి ఉండవచ్చును. Who all will worship him? ఎవరు అందరూ ఎవరు మృగమునకు నమస్కరించుదురు? In verse 8 we read, 8వ వాక్యంలో చదువుచున్నాం, whose names are not written in the book of life for the Lamb slain from the foundation of the world, all others will worship him. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. Tell me, who will worship the devil? ఎవరు చూడండి మృగమునకు నమస్కారం చేసేది ఎవరు? Whose names are not written ఎవరి పేర్లు ఎక్కడ లేవు in the book of life ఏ పుస్తకంలో లేవు of the Lamb. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడని వారు. What does it mean? దాని అర్థం ఏమై ఉంది? Workers, tell me. సేవకులు చెప్పండి. ஆட்டுக்குட்டியானோட ஜீவ புஸ்தகத்தில் பேர் எழுதப்படாதவன் யார்? சாரி, எங்க இருக்க வசனம்? அவசரப்பட்டு பேர் எழுதுறாங்களா? வசனம் சொல்லு. ஏதோ தாத்தா சொன்னார், நீங்க அதை கட்டு சொல்ற. Read 21:27. 21వ అధ్యాయం 27వ వాక్యం చదువుకుందాం. And there shall in no wise enter into anything that defileth, neither whosoever worketh abomination or maketh a lie, but they which are written in the Lamb's book of life. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారి దానిలో ప్రవేశింతురు కాని నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దాన్ని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. தீட்டுள்ளதும் அருவருப்பையும்
தீட்டுள்ளதும் அருவருப்பையும் பொய்யை நடப்பிக்கிறதுமாக ஒன்றும் அதில் பிரவேசிப்பதில்லை. ஆட்டுக்குட்டியானுடைய ஜீவ புஸ்தகத்தில் ఆటుకుట్టానంటే జీవవసతి పేరుపడవனால் గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం అందు పేరు వ్రాయబడవలనంటే నీ తీటులను నరకూడదు, నీవు నిషిద్ధమైన వాడిగా ఉండకూడదు, నీ అశుద్ధం నరకూడదు, నువ్వు అసహ్యమైన వాడిగా ఉండకూడదు. நம்ம எல்லாரும் பரிசுத்தமான விஷயப்பட்டவங்க అశుద్ధం இருக்கா, అపవిత్రత ఉన్నదా, అసహ్యత ఉన్నదా, తీటు இருக்கா, నిషిద్ధమైనది ఉన్నదా? அப்படி இல்லாத குழப்படி என்ன சொல்லு. అలా ఉంటే అర్థం ఏంటి చెప్పండి? எல்லாம் இருக்கும், అన్ని ఉంటాయి. అది யாரோ சொல்லி கொடுத்தாங்க தாத்தமாரு வசனம் தெரியாம, ఎవరో మీకు తాతలు చెప్పుంటారు, వాక్యం తెలియదు. எடுத்தா చీఫ్ పుస్తకం పేరు எழுதிடுவாங்க, అభిషేకం పెట్టా என்ன சொல்லிடுவாங்க, అతనికి என்ன சொல்லிடுவாங்க. బాప్తిసం పొందితే జీవ గ్రంథం ముందు పేర్లు రాయబడతాయని, పరిశుద్ధాత్మ పొందుకుంటే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడతాయని. யார் என்ன பிரசங்கம் பண்ணாலும் அது வசனத்தின் ஆதாரம் வேணும். ఎవరు ఏ ప్రసంగం చేసినా వాక్యాధారమైన ప్రసంగమై ఉండాలి. உன்னோட வாசிங்க మళ్ళా చదవండి ఇంకోసారి కూడా. தீட்டுள்ளதும் அருவருப்பையும் பொய்யையும் நடப்பிக்கிறதுமாகி ஒன்றும் அதில் பிரவேசிப்பதில்லை. ஆட்டுக்குட்டியானுடைய ஜீவ புஸ்தகத்தில் எழுதப்பட்டவர்கள் மாத்திரம் அதில் ஆட்டுக்குட்டியானுடைய ஜீவ புஸ்தகத்தில் எழுதப்பட்டவர்கள் யார்? தீட்டில்லாதவர்கள், அசுத்தம் இல்லாதவர்கள், பொய் பேசாதவர்கள். గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం అందు ఎవరి పేరు వ్రాయబడతాయి? నిషిద్ధమైన దాన్ని కాని, అసహ్యమైన దాన్ని కాని, అబద్ధమైన దాన్ని కాని జరిగించని వారి పేరులే. పొయ్యి అబద్ధం అంటే ఏంటి? అబద్ధం అబద్ధం అంటే ఏంటి? ஆப்பிள பார்த்து சரக்கான லை என்ன அதான். Lie means anything that is false. అబద్ధం అని చెప్పినప్పుడు anything that is false, సత్యము కానిదంతా అబద్ధమై ఉన్నది. The devil is said to be the father of lies. We are chachas of life. అబద్ధమునకు జనకుడుగా అపవాది పిలువబడుచున్నారు. We are uncles and aunts of life. He is the father. అతడు జనకుడు, మనం అంకుల్ ఆంటీలుగా కనబడుతున్నాం. That means we believe the lie more than the truth. ఎందుకంటే మన సత్యము కంటే ఎక్కువగా అబద్ధాన్ని నమ్ముచున్నాము. Read 2 Thessalonians chapter 2. చదవండి 2 దెస్సలోనిక 2వ అధ్యాయము verse 10. 10వ వాక్యం. And with all deceivableness of unrighteousness in them that perish, because they receive not the love of the truth, that they might be saved. For this cause God shall send them strong delusion, that they should believe a lie. That they should believe a lie. అబద్ధమును నమ్మునట్లు 12వ వాక్యం తెలుగులో. That means lie is against the truth. అబద్ధము నమ్ముట అని చెప్పినప్పుడు వారు సత్యమును నిరాకరించడం. Truth about God, truth about Jesus, truth about Holy Spirit. దేవుని గురించి, యేసు ప్రభువు గురించి, పరిశుద్ధాత్మ గురించి సత్యములు. Truth which is the word of God. వాక్యమైనటువంటి సత్యము. And any teaching that come against these 4 truths, that is lie. ఈ 4 సత్యములకు విరుద్ధంగా ఏదైతే వస్తుందో అది అబద్ధము. So in many people, when they fail to receive the truth out of love, the spirit of lie will enter into them from the devil. ఎప్పుడైతే సత్యమును ప్రేమతో అవలంబించకుండా ఉంటున్నారో వెంటనే అబద్ధపు ఆత్మ వారిలోనికి ప్రవేశించును. Your ministry is not very important. మీకు సేవ కాదు ప్రాముఖ్యమైనది. The disciples, they cast out demons. శిష్యులైన వారు దయ్యములను వెళ్ళగొట్టి ఉన్నారు. They preached the gospel. వారు ప్రసంగము చేసి ఉన్నారు. They came back to Jesus and said, all the unclean spirits are under our control. యేసు ప్రభు యొద్దకు వచ్చి, ప్రభువా దయ్యములన్నీ కూడా మా మాట లోబడుచున్నాయని చెప్పి ఉన్నారు. Jesus said, అప్పుడు యేసయ్య చెప్పారు, rejoice not in that. దాని యందు మీరు సంతోషించవద్దని యేసు ప్రభు చెప్పి ఉన్నారు. Rather rejoice because your names are written in heaven. పరలోకమందు మీ పేర్లు వ్రాయబడి ఉన్నవని దాని నిమిత్తం సంతోషించమని లూకా సువార్త 10:20 వాక్యములో మనం చదువుచున్నాం. நம்ம ஊழியக்காரங்க என்ன சொல்றோம்? కానీ సేవకులు ఏం చెప్తున్నాం? in Naidupeta I build a house. నాయుడుపేటలో నేను ఇల్లు కట్టించాను. in Kandukur I build a house. నేను కందుకూరులో ఇల్లు కట్టించాను. వేరే என்ன பண்ணீங்க? వేరేం చేశారు? there I bought a land. నేను అక్కడ స్థలాన్ని కొని ఉన్నాను. there I conducted a meeting. నేను కూటాలు నడిపించి ఉన్నాను. there I baptized 100 people. నేను 100 మందికి బాప్తిసాలు ఇప్పించాను. but what does God say? కానీ దేవుడు ఏమంటున్నారు? what does he say? do not rejoice. has a name been written in heaven? మీ పేర్లు పరలోకంలో రాయబడినవా? అది ఆలోచించండి. అకర్తేనా? దాని అర్థం ఏంటి? are you living a clean life?
మీరు ఒక పరిశుద్ధమైన జీవితం చేయించున్నారా? நீங்க ஊழியத்தை பெருமைட்டு இருக்கிறீங்க, அவரு கேட்கிறாரு லைஃப் கிளீனா இருக்கா, ஜீவசுத்திர பேர் இருக்கா, ஏதாவது அபாமினபிள் உன் జీవితం లైఫ్ இருக்கா? మీరైతే మీ సేవ గురించి అతిశయపడుచున్నారు కానీ యేసు ప్రభు మీ జీవితం బాగుందా, మీ పేర్లు ఆ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవా అని ప్రశ్నించుచున్నారు. ఊడితో సంతోషపడాలి. కాబట్టి మీ చేసిన సేవలో సంతోషించవద్దు. దిస్ ఇస్ డిసెప్షన్ ఆఫ్ ద డెవిల్. ఇదంతా కూడా సైతాను యొక్క మోసమై ఉన్నది. వి మస్ట్ డు ద మినిస్ట్రీ ఆఫ్ కోర్స్. మనం ఒకవేళ సేవ చేయాలి, అది నిజమే. బట్ మోర్ దన్ దట్, కానీ దానికంటే అధికముగా వి మస్ట్ బి కేర్ఫుల్ టు సీ దట్ అవర్ నేమ్స్ ఆర్ నాట్ బ్లాటెడ్ అవుట్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద ల్యాంబ్. గొర్రెపిల్ల జీవ గ్రంథమందు మన పేర్లు కొట్టివేయబడకుండా జాగ్రత్తగా చూసుకొనవలెను. డైలీ మేక్ షూర్ వెదర్ యువర్ నేమ్ ఇస్ స్టిల్ ఫౌండ్ ఇన్ హెవెన్ ఆర్ డిలీటెడ్. పరలోకములో మీ పేర్లు ఇంకా ఉన్నాయా లేదా కొట్టివేయబడి అని రోజు పరీక్షించుకోండి. 2 books are there. 2 పుస్తకాలు ఉన్నాయి, 2 Many books గ్రంథాలు. are there, mainly 2. అనేకమైన గ్రంథాలు ఉన్నాయి, ముఖ్యమైన గ్రంథాలు 2. Book of life. జీవ గ్రంథం. Read chapter 20 verse 15. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వాక్యము. Revelation. ప్రకటన 20:15. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన యెడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. And whosoever was not found written in the book of life was cast into the lake of fire. Lake of fire. அப்ப நரகத்துக்கு போறது யாரு? అప్పుడు నరకానికి వెళ్ళేది ఎవరు? యారు? Who goes to heaven? Hell. ఎవరు చెప్పండి? అగ్నిగుండములో ఎవరు Whose పడవేయబడతారు? names are not written in the book of life. ఎవరి పేరైనను జీవ గ్రంథములో వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు నరకములో పాలు పొందును. When you will have life, ఎప్పుడు మీలో జీవం ఉండును? when you receive the word. దేవుని వాక్యమును స్వీకరించినప్పుడే. He that believes in him ఆయన విశ్వాసం ఉంచువాడు and keeps whatever God says, దేవుడు చెప్పిన మాటలను గైకొనువాడు, he will have life. అతనిలోనే జీవం ఉండును. His name will be written in the book of life. అతని యొక్క పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడును. And out of that, when you live a clean life, undefiled life, unblameable life, ఇంకను పరిశుద్ధమైన జీవితము, అనిత్యమైన జీవితము, నిష్కళంకమైన జీవితము చేసినప్పుడు 21:27 says, 21వ అధ్యాయం 27వ వాక్య ప్రకారముగా their names will be written in the Lamb's book of life. వారి యొక్క పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథమందు వ్రాయబడును. None others can ever enter into God's kingdom. అటువంటి వారే కాని మరెవ్వరూ దానిలోకి ప్రవేశింపరు. So we need to be very careful to live by the scriptures, not by the tradition and the culture and the rules and the regulations of God. Has given me a special revelation, therefore God banking on this truth everywhere. దేవుడు నాకు ప్రత్యేకమైనటువంటి ప్రకటన. చీఫ్ ಮೇಲೆ ಪಾಸ್ ಆಗೋಣ, ಅಸಿಸ್ಟೆಂಟ್ ಪಾಸ್ ಆಗೋಣ, ಸೆಂಟ್ರಲ್ ಪಾಸ್ ಆಗೋಣ, ಡೆಪ್ಯೂಟಿ ಆಗೋಣ, ಚೀಫ್ ಆಗೋಣ. టీపీఎం లో సెంటర్ పాస్టర్ అవ్వాలి, చీఫ్ పాస్టర్ అవ్వాలి, డెప్యూటీ అసిస్టెంట్ పాస్టర్. 30 எனக்கு சீப்பில் ஊழியர் 30 சின்ன சுத்தம் செய்யக்கூடாது. இப்ப எல்லாருக்கும் வரும்போதே 30 ஆகிறத வியாதிகள் நில்றாங்க. చిన్నగా కాదు 30 they'll be under medication. ஆமா, வியாதின்னு சொல்றதே பெரிய பாவம், பரலோகத்துக்கு போக கூடாதவங்க ஆக்குற பாவம் வியாதி. That is another revelation God has given me. మరొక ప్రకటన దేవుడు నాకు ఇచ్చింది ఏంటంటే వ్యాధిని చెప్పుకునే వారందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలు. Yes, only during the time of tribulation God torments the people with boils and this sickness and that sickness and all type of curses. శ్రమల కాలంలోనే దేవుడు ఆ చేవిచ్చి పెట్టిన వాడు వారికి పుండ్లు దద్దుర్లు ఆ యొక్క మిగిలినటువంటి రోగాలు వ్యాధులన్నీ కూడా అనుమతిస్తారు. I bless your bread and water and take away sickness. Your bread and water is not been blessed by your God. Why? You don't eat according to God's will. మీ ఆహారమును నీళ్లను దీవించేదను, రోగమును ఎత్తుడి తొలగించదనని దేవునికి వాగ్దానము. మరి మీకు రోగం ఎందుకు వచ్చుతున్నది? మీ ఆహారము నీళ్లు దేవుని ద్వారా ఆశీర్వదించబడుట లేదు. You think eating alone is my main health. మీరు అనుకుంటున్నారేమో తినటం మాత్రమే ఆరోగ్యమని. And those who eat more, they only die in many sicknesses. కాబట్టి ఎవరు అధికంగా తింటారో వారే అనేకమైన వ్యాధుల్లో పడిపోతూ ఉంటారు. Eat a frog, you won't die. Chinese people eat the frogs, they don't die. కప్పలు తినండి, ఏం చనిపోరు. చైనీస్ వాళ్ళు కప్పలు కూడా తింటుంటారు. But for a child of God, God's blessing should be in it. కానీ దేవుని యొక్క బిడ్డకైతే దేవుని ఆశీర్వాదాలు దాంట్లో ఉండాలి. Yes, so prayerfully learn to eat. కాబట్టి ప్రార్థన పూర్వకంగా ఆహారమును భుజించుడి. Whatever God gives, దేవుడు మీకు ఏది ఇస్తే అది తినండి. that will give you health. God will give you health. అప్పుడు మాత్రమే దేవుడు మీకు ఆరోగ్యమును ఇచ్చును. Now come to the Bible study. ఇప్పుడు మన బైబిల్ స్టడీకి వద్దాం. So the beast will be the last kingdom. ఈ విధంగా మృగము తనకి రాజ్యమును స్థాపించుకొనును. The devil will rule with the rulers of the kingdom. అపవాది ఇక ప్రభుత్వమును ఇక రాజ్యములను ఏలుబడి చేసే నాయకులకు దూరి ఏలుబడి చేయును. And he will abolish
elected governments. ఆ యొక్క ఎన్నికలలో గెలిచిన పార్టీలను అతను తొలగించి వేయును. And he will establish one world government. ఒకే ఒక ప్రపంచ ప్రభుత్వాన్ని అతడు స్థాపించును. One world religion. ఒకే ప్రపంచ మతము. One economic system. ఒకే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ. Then eradication of population. ఆ తర్వాత జనాభా సంఖ్యను తగ్గించి వేయుట. Eradication of poverty and population. ఆ యొక్క దారిద్ర్యమును పేదరికమును జనాభా సంఖ్యను తగ్గించి వేయుట. Depopulation. What is reason that a country suffers? ఒక దేశము ఒక సంక్షోభానికి కారణం ఏమై ఉన్నది? Due to lack of దేని యొక్క family control. Yes, some families had 14 children in the olden days. పాత కాలంలో కుటుంబంలో 14 మంది పిల్లలు ఉండేవాళ్ళు. Mumtaz Mahal gave 14 children to Shah Jahan, but she died in the 14th birth. ముంతాజ్ షాజహాన్ కి 14 మంది పిల్లలు కనిగింది. ఆ తర్వాత ఆ 14 మందిని కనిగిన తర్వాత చనిపోయింది. That is a basic teaching of Islam. అది మహమ్మదీయుల యొక్క ప్రాముఖ్యమైనటువంటి నియమమై ఉన్నది. Muhammad Nabi wrote a book called Hadith. మొహమ్మద్ నబీ ఒక పుస్తకం రాసి ఉన్నారు, హదీత్ అనే పుస్తకము. Yes, and their original sacred book is Quran. వారి యొక్క పుణ్య బుక్ పుస్తకం ఏదంటే ఖురాన్ అయి ఉన్నది. Like Paul wrote 13 epistles, పౌలు 13 పత్రికలు రాసిన విధముగా Muhammad Nabi also wrote a book called Hadith. ఆ మహమ్మద్ కూడా ఒక హబీ అనే పుస్తకాన్ని రాసి ఉన్నాడు. The laws are very save as many people as possible by teaching them the gospel. క్రైస్తవత్వము విశాలపరచబడాలంటే సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షణలోకి తీసుకుని వచ్చటం మీద ఉన్నది. Therefore I gave a subject as title for preaching for the youth. What is it? అందువల్ల how will you preach the gospel to other people? కాబట్టి నేను స్పీచ్ కి ఒక అంశాన్ని ఇచ్చున్నాను. రక్షణ లేని వారికి ఇతరులకి ఎలాగున మీరు సువార్తను ప్రకటించుదురు. Anybody spoke? Ready? Very good. Who spoke about? Who gave the speech about how to give the gospel to other people? Nobody. Sorry? Many spoke. Very good. So grow in that knowledge. Save people for Christ. అటువంటి సాక్ష్యం మీరు కలిగి ఉన్నట్టు దేవుని కొరకు అనేక మంది ఆత్మలు సంపాదించండి. So that one world government will bring economy under their control. ఈ విధంగా ఒకే ప్రపంచ ప్రభుత్వం అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దాని యొక్క అదుపులోనికి తీసుకుని వచ్చును. Today I will tell you something about it because it is related with your life. ఈ దినమందు మీ జీవితానికి సంబంధించిన కొన్ని కార్యములు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. Now 13th chapter 15, 16 and 17. 13వ అధ్యాయము 15, 16, 17 వాక్యములు. Yes. More than about religion, politics and other things, I will touch only one subject, economy. మతము కంటేను రాజకీయాల కంటేను ఆ యొక్క ఆర్థికమైన కార్యముల గురించి మీతో మాట్లాడగోరుచున్నాను. Somebody read loudly. ఎవరైనా గట్టిగా చదవండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. కాగా కొద్దివారు కాని గొప్పవారు కాని ధనికులు కాని దరిద్రులు కాని స్వతంత్రులు కాని దాసులు కాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను కలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధిగలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది యొక్క మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. And he had power to give life unto the image of the beast, that the image of the beast should both speak and cause that as many as would not worship the image of the beast should be killed. And he causeth all, both small and great, rich and poor, free and bound, to receive a mark in their right hand or in their foreheads, and that no man might buy or sell save he that had the mark or the name of the beast or the number of his name. Here is wisdom. Let him that has understanding count the number of the beast, for it is the number of a man, and his number is 666. Now listen something about the 666. ఇప్పుడు నేను 666 గురించి చెప్పబోతున్నాను. దయచేసి శ్రద్ధగా ఆలకించండి. When the Antichrist will come to power, or the one world ruler will come to power, he will be guided by the devil.
ఎప్పుడైతే అంత్యక్రీస్తు లేనట్లయితే ఒకే ప్రపంచ నాయకత్వం వచ్చునో సాతాను ద్వారా అంత్యక్రీస్తు నడిపించబడును. He will show himself as God and the whole world will worship him as God. అతడు దేవునిగా తను కనబరుచుకొనును, ప్రపంచమంతా అతనికే నమస్కరించి పూజించవలెను. All the religions will be abolished. ఇతర మతాలన్నీ కూడా తొలగించి వేయబడును. There will be no other religion like in the days of Nebuchadnezzar. He said, and Darius said, other than me my citizens should never worship any other god. ఆ యొక్క దర్యావేష కాలంలో ఎవరిని పూజించకూడదని చెప్పి రాజుకు ఆజ్ఞ వచ్చిన విధముగా ఆ దినములలో కూడా ఎవరిని పూజ చేయకూడదు, ఏ మతము ఉండదు. Even so the whole world will be worshipping the devil and the antichrist. అదే విధముగా జనులందరూ ప్రపంచమంతా కూడా సాతానును అంత్యక్రీస్తునే నమస్కరించి పూజించుదురు. But only those whose names are written in the Lamb's book of life, they will never bow down. గొర్రెపిల్ల జీవగ్రంథమందు రాయబడిన వారు ఎంత మాత్రము కూడా నమస్కరించరు. Yes, therefore you need to have knowledge. అందువల్ల మన జ్ఞానం అవసరం అని చెప్పుచున్నాను. In the event of any of you being left behind when Jesus comes, ఒకవేళ యేసయ్య వచ్చినప్పుడు ఎవరైనా చేయి విడిచి పెట్టబడితే you are given a supplementary test. వేరే సప్లిమెంటరీ పరీక్ష మీకు పెట్టబడును. What is that? అదేంటది? You can witness Jesus and rebel against the Antichrist, that you will never worship him and he will kill you. Be ready to be killed. యేసు ప్రభువుకు సాక్షిగా నిలబడి అంత్యక్రీస్తుని ఎదిరించి మరణానికి అప్పగించుకున్నప్పుడు ఆ అంత్యక్రీస్తు మిమ్మల్ని చంపివేయును. Yes, if you allow your life to be killed by the Antichrist, అంత్యక్రీస్తు ద్వారా మీరు చంపబడుటకు ఒప్పుకొనుచున్నారా? you will die as a martyr and Jesus will come in the mid of 7 years to take you away to heaven. ఆ విధంగా అప్పగించుకున్నప్పుడు హతసాక్షులుగా మరణించవలసి వచ్చును. ఈ యొక్క మొదటి 3.5 సంవత్సరాల శ్రమల కాలం యొక్క అంతములో యేసు ప్రభు వచ్చి హతసాక్షులను తీసుకుని వెళ్లిపోవును. Many nations, the governments are releasing MNIC. అనేకమంది ప్రభుత్వాలు ఈ దేశాల్లో చూసినప్పుడు MNIC అనే కార్యాన్ని వెలువడిస్తున్నారు. They are called multinational identity card, like we all have the Aadhaar card. మనకి ఇప్పుడు ఆధార్ కార్డులు ఎలా ఉన్నాయో మల్టీనేషనల్ ఐడెంటిటీ కార్డ్ అని చెప్పి MNIC అనే కార్యమును వారు ప్రతిపాదించుచున్నారు. In the early days, the Chaldeans, ప్రారంభ దినాల్లో కెనడియన్స్, Babylonians are not Canadians, Chaldeans, కల్దీయులు, yeah, Babylon, బబులోనీయులను కల్దీయులను పిలిచేవాళ్ళు. That's a Chaldean nation. వారు కల్దీయుల దేశమైంది, కల్దీయుల దేశము. Anyone going into their country, they'll make them learn their language and they'll change their name also. ఎవరైతే ఆ దేశంలోకి వెళతారో వారికి భాషను నేర్పిస్తారు. రెండవది వారి పేర్లు కూడా మార్చివేయబడును. Daniel's name was not Daniel. దానియేలు యొక్క పేరు దానియేలు కాదు. బతస్తావా? ஒழுங்கா சொல்லுங்க. மெத்தேல சொல்லுங்கடி. சாகரா. Daniel's original name is Belshazzar. దానియేలు యొక్క పేరు బెల్తెషాజర్. You pronounce English, I pronounce English. Okay, leave it. బెల్తెషాజరు. But he was changed as Daniel. అతని పేరు దానియేలుగా మార్చబడినది. That is the rule in Chaldean nation. కల్దీయుల దేశంలో ఆజ్ఞ ఈ విధముగా ఉన్నది. Similarly, అదే విధముగా the numerals also they will change. వారి యొక్క అంకెలు కూడా మార్చివేయబడును. For every numeral they have an alphabet. ప్రతి ఒక్క సంఖ్యకు ఒక అక్షరము కూడా ఉండును. For every number there will be letter, I'll symbol. ప్రతి సంఖ్యకు ఒక అక్షరము కూడా ఉండును. For example, when I write V, ఉదాహరణగా V అనే ఒక అక్షరం రాసినప్పుడు what is a numeral? దాని సంఖ్య ఏంటి చెప్పండి? In alphabet it is சொல்லி தொலைங்க பிள்ளைங்களா. అక్షరముల్లో V. In alphabet it is V. అక్షరముల రూపంగా చూసినప్పుడు V అని రాస్తూ ఉంటారు. When you look at it when the numeral, దాని సంఖ్యా రూపంలో చూసినప్పుడు oh, when I write X in English, అది 5 అయి ఉన్నది. X ఆంగ్లంలో X అక్షరానికి in numeral it is, దాని సంఖ్య ఎంత? that you will say no. When I write L, you won't say. L ఏమైంది? When I say L అంటే 50. 50. When I write C, పర్వాలేదు, நல்ல பிள்ளைங்க. Okay. 100.
So in Chaldean language, కాబట్టి కల్దీల భాష ప్రకారముగా every numeral will have a letter or an alphabet. ప్రతి సంఖ్యకు ఒక అక్షరము ఉండును. For them, W means వారికి డబ్ల్యూ అంటే 6. 6. But the URL in Google, when you want to search something. గూగుల్లో మనం ఏదైనా సెర్చ్ చేయాలంటే ఏం చేస్తాము? Sorry? www English alphabet. In numeral, how will you say? www అనేక అక్షరాలు. In numeral? సంఖ్యలో ఎలా చెప్పండి? 666. So some letters are numerals, some numerals are letters. ఈ విధంగా కొన్ని సంఖ్యలకు అక్షరములుండును. Why people want to have the numerals alphabets as numerals? ఎందువల్ల జనులకు ఈ యొక్క అక్షరాల కంటే వారు సంఖ్యలను ఎక్కువ ఎందుకు ఇష్టపడుతున్నారు? For example, X is English alphabet. ఉదాహరణగా ఎక్స్ అనేది ఆంగ్ల భాషలోని అక్షరము కదా, right? And V is English alphabet. వి అనేది కూడా ఆంగ్లం యొక్క అక్షరమే. Only English people can understand. ఇంగ్లీష్ వాళ్ళకి మాత్రమే అర్థమగును. If you don't understand English, ఇంగ్లీష్ you అర్థం will never say www 666, right? ఇంగ్లీష్ అర్థం కాకపోతే www అన్ని 666 అని చెప్పలేరు. You cannot say. మనం చెప్పలేము. So worldwide, numerals are same, alphabets are different. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా కూడా సంఖ్యలు అనేది ఒకే విధంగా ఉండును, కానీ అక్షరములు మారిపోవును. Number 5 will be 5 all over the world. 5 అనే సంఖ్య 5, ప్రపంచమంతా 5 అనే అంటారు 5 వేస్తే. If it is 666, go to China 666, go to Mongolia 666, go to Afghanistan, go to Russia, go to Ukraine, go to any part of the world, numerals are same. కాబట్టి 666 ఏ దేశానికి వెళ్ళినా 666 ఉంటాయి. కాబట్టి సంఖ్యలు అనేవి మార్పు నందవు. Yes, so what could be and what should be the international language, alphabet or numeral? కాబట్టి అంతర్జాతీయ భాష మరి ఏ విధంగా ఉండును? ఈ విధంగా సంఖ్యలలో ఉంటదా, లేనట్లయితే అక్షరాలలో ఉంటదా? Sorry? Numerals. సంఖ్యలలో ఉండును. Therefore, during the days of the Antichrist rule, the world will have only one language. That language will be డిజిటల్. అంత్యక్రీస్తు పరిపాలన ఒకే ఒక భాష ఉండును. ఆ భాష ఏమై ఉన్నది? The language will be in numerals. ఆ యొక్క భాష అంతా కూడా అవి సంఖ్యలలోనే ఉండును. Therefore, every person will be given a number and not a name. అందువల్ల ప్రతి వ్యక్తికి కూడా పేరు కాదండి, ఒక సంఖ్య ఇవ్వబడును. In that number, ఆ సంఖ్యలో the name of the Antichrist will be there. The government will be there. అంత్యక్రీస్తు ప్రభుత్వం యొక్క సంఖ్య ఇవ్వబడును. In your Aadhaar card, మీ ఆధార్ కార్డులో గవర్నమెంట్ ఆఫ్ అని ఏముంటది? India. And you will come across one mark there. ఒక చిన్న గుర్తు కూడా వేసి ఉంటది. Am I right? And a small golden type of chip in it. చిన్న బంగారు రంగులో ఒక చిన్న చిప్ లాంటిది వేసి ఉంటది. And it will have a number also. I told you last day. దానికి కూడా ఒక సంఖ్య ఉంటది. నేను అంతకుముందు నేను చెప్పి ఉన్నాను. How many numerals are there in Aadhaar card? ఆధార్ కార్డులో ఎన్ని అంకెలో చెప్పండి? 12. PAN card? పాన్ కార్డులో ఎన్ని? Sorry? PAN card? 9. You don't have PAN card. Okay. 9. PAN card is not only numerals, letters are also there. పాన్ కార్డులో సంఖ్యలు మాత్రమే కాదు, అక్షరాలు కూడా ఉంటాయి. Your ATM card will have how many numbers? మీ ఏటీఎం కార్డుకి ఎన్ని అంకెలు చెప్పండి? ATM card, how many digits? 16. Shut up. So I'm not going to ask questions. ఇంకా నేనేం ప్రశ్న అడగబోట్లేదు మిమ్మల్ని. ATM card will have 16 digits and 4 digits in one group. ఏటీఎం కార్డులో 16 అంకెలు ఉండును, 4 అంకెలు వేరుగా వేయబడును. Anybody is having ATM card? ఎవరికైనా ఏటీఎం కార్డు ఉంటే చూపించండి. చేతిలో ఉందా? Do you have debit cards? అమ్మ అడుగుறாங்க. Nobody else. ఎవరి దగ్గర ఉంటే చూపించండి. At the back, how many numbers are written? దాని వెనకాల ఎన్ని సంఖ్యలు ఉన్నాయి, అంకెలు ఉన్నాయో చూడండి. பார்த்துக்க மாட்டான். அதுக்கு காடை குத்துனா படம் வரணும். நம்பரே பார்க்க 16. 16 digits, 4 in one group.
16 అంకెలుండును, 4 అంకెలు ఒక గుంపుగా ఉండును. You have a debit card? Tell the first 4 numbers. మొదటి 4 నంబర్లు ఏంటో చెప్పు. నిలబడు. வேண்டாம் உட்கார்ந்த போதும். அம்மா எழுத வேண்டாம், எங்களுக்கு தெரியும் உங்கள்கிட்ட கார்டு இருக்கு. 00 74 74 44. லாஸ்ட் நம்பர் சொல்லு. லாஸ்ட் 4 the group 3037. Total how many digits? How many group? 4 groups. Similarly, sit. When the Antichrist will issue one number for every citizen, అంత్యక్రీస్తు ఎప్పుడైతే ఒక్క సంఖ్యను ప్రతి పౌరునికి ఇచ్చినో, that number will have 18 digits. ఆ యొక్క సంఖ్యలో మొత్తము 18 అంకెలుండును. So in this 16 number, 2 more numbers are to be added to make it 18. ఇప్పుడు మీకు 16 అంకెలు లెక్క పెట్టారు కదా, ఇంకా 2 అంకెలు కలిపినట్లయితే 18 అగును. That you don't know, but the government knows. అది మీకు తెలియదు కానీ ప్రభుత్వం వారికి తెలియను. பேங்க் கொண்டு கார்டு கொடுத்தாங்கல்ல, அவங்களுக்கு தெரியும் அந்த 2 நம்பர், உங்களுக்கு சொல்ல மாட்டாங்க. బ్యాంకుకు మీ కార్డు పెడితే ఇస్తుంటారు కదా, వాళ్ళకి తెలుసు, మీకు తెలియదు. That is a computer number 01. కంప్యూటర్ నంబర్ 01 కొడతారు. So the numeral language is called binary. కాబట్టి ఈ యొక్క సంఖ్యా సంబంధమైన భాషను బైనరీ భాష అంటారు. The language that is read through numerals, they are called binary, computer language. సంఖ్యల మూలముగా మాట్లాడుకునే భాషను బైనరీ భాష లేక కంప్యూటర్ భాష అని చెప్పుచూ ఉంటారు. These 18 digits will be grouped into 3. 18 అంకెలు కూడా 3 విభాగాలుగా కనబడుతూ ఉన్నాయి. In the debit card, డెబిట్ కార్డులో 4 groups. 4 గుంపులుగా విభజనగా ఉంటాయి. Yes. You know, in the when the Antichrist gives a number, it will have 3 groups of 6 digits. అంత్యక్రీస్తు పాలనలోకి వచ్చినప్పుడు 3 అంకెలు 3 భాగములుగా చేయబడి ఉండును. And that will be introduced all over the world. అదే సర్వ ప్రపంచములోకి వెలువడించబడును. So nobody in the world will ever be known by his own name. కాబట్టి లోకములో ఎవ్వరు కూడా వారి పేరు ద్వారా తెలియబడరు. You will be given only a number. ఒక సంఖ్య ప్రతి ఒక్కరికి ఇవ్వబడును. And the Bible says the number is the number of the beast as well as the number of man. ఈ యొక్క బైబిల్ ఏం చెప్పొచ్చున్నది? ఆ సంఖ్య మృగము యొక్క సంఖ్య మరియు మానవుని సంఖ్య వలె కనబడుచున్నది. Number of the government given to every citizen. So it becomes the number of the beast as well as the number of man. ఆ యొక్క ప్రభుత్వం వారు ఒక అంత్యక్రీస్తు ఇచ్చిన సంఖ్య కాబట్టి అది మృగము యొక్క సంఖ్య గాను మానవుని సంఖ్య గాను పిలువబడుచున్నది. Yes. And the number will have RFID in it. Radio frequency ID. కాబట్టి ఆ యొక్క నంబర్ కు లోపల RFID అని చూస్తున్నాం, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ కార్డు అని చూస్తున్నాము. Yes. Now your phone works on RFID. మీ యొక్క ఫోన్ RFID మూలంగానే పని చేయును. Radio frequency module. In fact, రేడియో ఫ్రీక్వెన్సీ మాడ్యూల్. but initially they said as ID because people couldn't understand. దాన్ని ఐడి అని చెప్తూ ఉన్నారు, ఎందువల్ల జనులకు అర్థం కాదు కాబట్టి. It is called radio frequency module, the instrument that is in a hand which can pass messages through radio waves. ఈ యొక్క రేడియో తరంగాల మూలముగా నీ చేతిలో ఉన్న పరికరము ఈ ఇతర ప్రదేశములకు సమాచారాన్ని పంపిస్తుంది కాబట్టి దానిలో RFID అనే దాన్ని అమర్చి ఉంటారు. Almost all the nations have sent satellites to the space. దేశములన్నీ కూడా దాదాపు అంతరిక్షములోకి తమ యొక్క ఉపగ్రహాలు పంపించి ఉన్నారు. Initially India had sent 29 satellites. ప్రారంభంలో చూసినప్పుడు భారతదేశం అనేది 29 ఉపగ్రహాలను పంపించి ఉన్నది. Now they have sent 123 satellites. ఇప్పుడు దాదాపు 123 ఉపగ్రహాలు అంతరిక్షంలో సంచరిస్తున్నాయి. Whereas United States of America has sent 3,400 satellites. అయితే అమెరికా దేశం అయితే 3,400. 3,400 ఉపగ్రహాలు ఇప్పటికే పంపించి. All the communication systems are controlled by or routed through the satellites. కాబట్టి సంభాషణ వ్యవస్థ అంతా కూడా అంతరిక్షంలో తిరుగుతున్న ఉపగ్రహాల మూలముగానే అందుచున్నవి. Through a module called RFID. అది ఒక మాడ్యూల్ మూలముగా అది చేయబడుతున్నది. దాని పేరే RFID. That is radio waves they say. రేడియో వేవ్స్ అని చెప్పి అంటూ ఉంటారు. Every communication is made through air. ప్రతి సంభాషణ కూడా ఈ యొక్క గాలిలోనే అది వెళుతూ ఉన్నది. In a country where there is no air, there will not be communication. The aircraft cannot fly.
ఏ దేశంలో అయితే గాలి లేదో అక్కడ ఏమాత్రం కూడా సంభాషణలు జరగవు, కనీసం విమానములు కూడా అక్కడ ఎగరలేవు. During the tribulation, when God comes to fight, ఎప్పుడైతే శ్రమల కాలంలో దేవుడు యుద్ధమాడుటకు వచ్చినప్పుడు, Revelation 7:1 says, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం మొదటి వాక్యంలో చూస్తున్నాం, God will send his angel and say, go and control the four winds. దేవుడు తన దేవదూతలను పంపించి ఏమని ఆజ్ఞాపించుదురో తెలుసా? భూమి యొక్క 4 దిక్కుల వాయువులను బంధించమని చెప్పుదురు. Read. చదవండి. 7:1 ప్రకటన. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. And after these things I saw 4 angels standing on the 4 corners of the earth, holding the 4 winds of the earth, that the wind should not blow on the earth, nor on the sea, nor on any tree. Until 1,44,000 Jews were sealed. 1,44,000 మంది యూదులు ముద్రించబడేంత వరకు. Why God controls the 4 winds of the earth? ఎందువల్ల భూమి యొక్క 4 దిక్కులను వాయువులను గాలులను దేవుడు బంధించుచున్నారు? He will control communication. ఆ యొక్క సంభాషణ వ్యవస్థను ఆయన అదుపులోకి తీసుకుని వచ్చే నిమిత్తము. Yes, and India, wherever there will be a riot, wherever there will be a problem, they will disconnect internet. భారతదేశంలో ఎక్కడైనా ఒక సమస్య వచ్చినా, ఎక్కడైనా ఒక తొందర కలిగిన వెంటనే ఇంటర్నెట్ ని కట్ చేస్తున్నారు. In Srinagar, internet doesn't work. శ్రీనగర్ లో ఇంటర్నెట్ పని చేయదు. Sorry? Manipur. మణిపూర్ స్థలములో Even today, internet never works. ఇప్పటికి కూడా అక్కడ ఇంటర్నెట్ పని చేయదు. Why? ఎందుకు? Now they'll cut off the communication. వారు కావాలని ఆ విధంగా కమ్యూనికేషన్ కట్ చేస్తారు. So that people of Manipur may not send photographs, videos or news to other part of the world. మణిపూర్ లో నివసిస్తున్న జనులు దేశం యొక్క ఇతర భాగములకు తమ ఫోటోలు గాని వీడియోలు గాని ఏక వర్తమానము గాని పంపించకుండా నిమిత్తము ఇంటర్నెట్ ని కట్ చేసి ఉన్నారు. During the tribulation for a short while, మరి శ్రమల కాలములో కొంతదేములో రాబోయే శ్రమల కాలములో God will send his angels to control the winds, the 4 winds, southern wind, northern wind, eastern wind, western wind. దేవుడు తన దేవదూతలను పంపిస్తారు. ఆ దేవదూతలు 4 దిక్కుల అనగా ఉత్తర దక్షిణ తూర్పు పడమటనున్నటువంటి గాలులను వాయువులను వారు బంధించి వేయుదురు. Until the 1,44,000 Jews were sealed. ఈ లోపల 1,44,000 మంది యూదులు ముద్రించబడేంత వరకు. In verse 4 we read that. 4వ వాక్యములో ఆ కార్యమును చదువుచున్నాము. That the communication can be held up by controlling the waves. కాబట్టి ఆ యొక్క గాలి తరంగములను ఆ యొక్క వాయువు తరంగాలు బంధించడం మూలముగా మనుషులు సంభాషించుకోవడం అనేది తెగిపోవచ్చున్నది. Read in Hosea chapter 12 verse 1. హోషేయ పుస్తకం 12వ అధ్యాయం మొదటి వాక్యం చదువుకుందాం. ఎఫ్రాయిము గాలిని మేయిచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు, మానక దినమెల్లా అబద్ధమాడుచు బలాత్కారము చేయుచున్నాడు. జనులు అశూరీలతో సంధి చేసిరి, ఐగుప్తునకు తైలము పంపించెదరు. Ephraim feedeth on wind and followeth after the east wind. He daily increaseth lies and desolation, and they do maketh a covenant with Assyrians. Who is Ephraim? ఎవరు ఎఫ్రాయిం? ఎవరు? Ephraim is Israel. ఎఫ్రాయిం అనగా ఇశ్రాయేలు. They are feeding on the wind. వారు గాలిని మేయుచున్నాడు. What does it mean? గాలి అనగా ఏమి? They are the number 1 people in the world. Now who invent? Latest inventions on internet. ఇంటర్నెట్ ని వాళ్ళు ప్రతిపాదించువారు. Yes. For all the not only communications, సంభాషించుకునే వ్యవస్థ మాత్రమే కాకుండా even all the war weapons are also based on wind. ఇక యుద్ధములన్నీ కూడా ఈ యొక్క గాలి మీదే ఆధారపడి ఉన్నవి. Yes. Flights are all flying by the wind. ఇక విమానాలన్నీ కూడా గాలిని ఆధారం చేసుకునే కదా ఆ పైన ఆకాశంలో ఎగురుచున్నవి. Where there is no air, the flight will come down. ఆ యొక్క గాలి లేనప్పుడు విమానం క్రిందకు దిగి వచ్చి వేయును. Where there is no air, it cannot fly. ఆ యొక్క గాలి లేనప్పుడు విమానం పైకి ఎగురలేదు. Communication will be cut off. ఆ యొక్క సంభాషణలన్నీ కూడా ఆపి స్తంభించబడును. And whenever the ground communication cut off from the flight, it will fall or it will meet with an accident. ఎప్పుడైతే భూమిలో నుండి సంకేతాలు విమానానికి అందకుండా స్తంభించబడతాయో వెంటనే విమానమును తోలేవారు దాని క్రిందకు దింపి వేస్తారు. That means a time will come during the tribulation you can't use your cell phones.
దాని అర్థం ఏంటంటే శ్రమల కాలంలో ఒక సమయం ఇలాగ వచ్చును, కనీసం మీరు సెల్ ఫోన్ ఉపయోగించలేరు. So now as far as possible use it maximum to spoil your life and go to hell. అందువల్లే సాధ్యమైనంత వరకు బాగా ఇప్పుడే సెల్ ఫోన్ బాగా ఉపయోగించేసుకొని మీ జీవితాలను నాశనం చేసుకొని నరకానికి వెళ్ళిపోండి. To talk to your friends for hours together. గంటల తరబడి స్నేహితులతో మాట్లాడుచున్నారు, for chatting, ముచ్చట్లాడుచున్నారు, uploading photographs అని అప్లోడ్ చేస్తున్నారు. And young girls, be very careful when you come to the faith home, sisters will be after you. Like wherever there's a dry fish, the dogs will be following. చూడండి, యవనస్తులైన వారు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ సెల్ ఫోన్స్ మీరు ఫేతంకి వచ్చినప్పుడు ఆ సేవకులైన సహోదరులు దాన్ని తీసుకుని వాడబోచున్నారు. Young sisters, teenagers, young girls are all the master brain to spoil all the worker sisters because they learn everything from you. Right or wrong? చిన్న సిస్టర్లు ఎందుకు పాడైపోతున్నారంటే మీరు యవనస్తులైన వారు వాళ్ళకి సెల్ ఫోన్స్ ఇచ్చి ప్రతి విధమైన కీడులను వారికి నేర్పించచ్చు, వారిని పాడు చేయించున్నారు. Yes, therefore they love you very much, not for your soul, for your phone. అందుకని మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉంటారు. మీ ఆత్మను ప్రేమించి కాదండి, మీ యొక్క సెల్ ఫోన్ ని ప్రేమించే మీ సెల్ ఫోన్ కొరకే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. Most young sisters in TPM, they are all perishing because of phone handed over to them by young girls. However you may feel in the spirit, if you don't correct your life, you become a source for their spoil. చిన్న సిస్టర్లైన వారు అధికంగా ఎందుకు పాడైపోతున్నారంటే యవనస్తులైన వారు తమ ఫోన్లను వారికి ఇచ్చి వారు అలవాటు చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, జీవితంలో నాశనం చేయకుండా ఫోన్ భద్రం చేసుకోనండి. Straight away they'll go for a selfie. మనం ఒక సెల్ఫీ తీసుకుందాం రండి అని చెప్తుంటారు. ఏనా సెల్ఫీ? ఏంటా సెల్ఫీ? That is selfie. అదే సెల్ఫీ, ఇద్దరు కలిసి తీసుకోవటం. Yes, and what will the girl do? See my photo with my sister, she'll upload it. వెంటనే చూడు మా సిస్టర్ తో మా చిన్నక్కతో మేము ఫోటో తీసుకున్నామని వెంటనే అప్లోడ్ చేసేస్తుంది ఫోన్ లో. And every photograph that is uploaded is all stored up in one place. అప్లోడ్ చేయబడిన ఫోటోలన్నీ కూడా ఒక స్థలమందు భద్రము చేయబడును. Yes, sorry, it is being stored up in a cloud. That's a storage system. ఒక స్టోరేజ్ సిస్టమ్ ఉంటది, దాంట్లో ఈ ఫోటోలన్నీ కూడా భద్రము చేయబడును. Because it's all going through the satellites. ఎందుకంటే ఇవన్నీ కూడా పైన ఉన్నటువంటి ఉపగ్రహాల మూలంగానే పని జరుగుతూ ఉంటది. When somebody speaks, you can put your phone on. Record. Phone on. Your speaker on. On record mode you can put it. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఫోన్ లో రికార్డింగ్ పెడతారు. Yes, and our sisters don't know. They think they praise Lord. Jesus. మన సిస్టర్లకు తెలియదు, మాట్లాడుతూ ఉంటారు, అక్కడ రికార్డింగ్ జరుగుతున్న సంగతి తెలియదు. And these girls can blackmail them, they don't know. ఈ అబ్బాయిల తర్వాత కాలంలో బ్లాక్ మెయిల్ చేస్తున్న సంగతి కూడా పాపం సిస్టర్లకు తెలియదు. What is the keywords? Due to lack of knowledge, my people are destroyed. నా జనులు జ్ఞానము లేకయే నశించుచున్నారు. Once they get used to that, they become addicted to it, they cannot come out of it. దానికి అలవాటు అయిపోతే దానికి బానిస అయిపోతారు, దానిలో ఇంకా ఎంత మాత్రం బయటికి రానేరరు. The phone is working on a small chip called ఫోన్ అనేది ఒక చిన్న కార్డు మూలముగా పనిచేయుచున్నది. ఆ కార్డు ఏంటది? SIM card. సిమ్ కార్డ్. Because you have no mic and I can't hear. SIM card. సిమ్ కార్డ్. What does SIM mean? SIM అంటే ఏంటి అర్థము? Subscribers identity module. సబ్స్క్రైబర్స్ ఐడెంటిటీ మాడ్యూల్. Who is a subscriber? సబ్స్క్రైబర్ ఎవరు? చందాదారుడు ఎవరు? కొనుక్కున్నది ఎవరు? Sorry? Who is subscriber? The one who buys a SIM on his name. తన పేరులో ఎవరైతే సిమ్ కొనుక్కుంటాడో అతడే కొనుగోలు చేసిన వ్యక్తి. So what is the duty of the SIM card? ఆ యొక్క సిమ్ కార్డ్ చేసే పని ఏంటి? Wherever you are in the world, it will identify you. లోకంలో మీరు ఎక్కడున్నా సరే మీ గుర్తింపును అలాగనే కనిపెట్టేస్తుంది. You are buying your own policeman. అంటే మీ పోలీసు వాళ్ళని మీరే కొనుక్కొని పెట్టుకుంటున్నారు మీ పక్కన. You are buying your own thief. మీ దొంగలను మీరే కొనుక్కొని పక్కన పెట్టుకుంటున్నారు. You are buying your own Naxalite and terrorist. మీ సొంత నక్సలైట్ ను సొంత తీవ్రవాదిని మీరే కొనుక్కొని పక్కన పెట్టుకుంటున్నారు. To destroy your life. మీ జీవితాన్ని పాడు చేయ నిమిత్తము. Yes. And it is also functioning on another system called. మరొక కార్యం మీద కూడా ఈ యొక్క సిమ్ అనేది పని చేయుచున్నది. అదేంటది? GPS. GPS మీద కూడా ఈ ఫోన్ పని చేయుచున్నది. The drivers are tempted to know the ways. డ్రైవర్స్ ఎక్కడ స్థలం కనుక్కోవాలని చెప్పి దారి గుర్తుపట్టడానికి They have GPS. Yes. GPS ఉందా అని అడుగుతారు. Yes, then you put the route. The route is also the route.
వెంటనే రూట్ మ్యాప్ వేసుకుంటారు, రూట్ In చూపిస్తాం. whichever route the car goes or you go, ఏ the రూట్ government can identify you. ఏ రూట్ లో మీరు వెళ్తున్నారు, మీ కారు ఏ రూట్ లో వెళ్తుందో అని చెప్పి చక్కగా ఆ GPS మూలంగా ప్రభుత్వం వారు What is కనిపెట్టి the full వేయగలరు. form for GPS? Global Positioning System. System nahi hai, system. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. What does it mean? దాని అర్థం ఏంటి? In the world, globe means the world, the whole world. గ్లోబ్ అని చెప్పినప్పుడు భూగోళం అయి ఉన్నది. In the whole world, భూగోళం అంతటిలో wherever you hide yourself, ఎక్కడ నువ్వు దాక్కున్నా సరే where hide your SIM నీ యొక్క సిమ్ కార్డు will identify you. నిన్ను ఎక్కడున్నావో చెప్పి వేయను, గుర్తించి వేయును. Understand? అర్థమవుతుందా? That means wherever you are positioned in the world, నువ్వు ఎక్కడ లోకములో నీ పొజిషన్, నువ్వు ఎక్కడున్నావో నీ స్థానము చూపిస్తుంది. the Antichrist government can identify you. ఆ అంత్యక్రీస్తు ప్రభుత్వం నిన్ను కనిపెట్టును. Therefore you can't escape from his hand. అందువల్ల అతని చేతిలో నుండి ఏ మాత్రం నువ్వు తప్పించుకొనలేవు. Understand me? So he will look for the Christians to kill them. కాబట్టి క్రైస్తవులు ఎక్కడా అని చెప్పి గాలించి చంపివేయును. And what will you do? అప్పుడు మీరేం చేయుదురు? You run away to a mountain మీరు కొండకి పారిపోదురా? to hide yourself in a cave. ఒక గుహలో దాక్కొండకు ప్రయత్నించుదురా? But they can find you. కానీ అక్కడ కూడా వారు మిమ్మల్ని గుర్తించెదరు. How? ఎలాగునా? How? ఎలాగున చెప్పండి? But the evil that is in the hand. నీ చేతిలో ఉన్నటువంటి దుష్టమైన పరికరం మూలముగానే. What is the hand? What is the evil? ఆ చేతిలో ఉన్న మీ దుష్టత్వం ఏంటది? Huh? Phone is not evil. The SIM is evil. ఆ సిమ్మే మీరు దానిలో ఉన్న దుష్టత్వము కీడు. The number is evil. ఆ యొక్క సంఖ్య కీడు. That will identify wherever you are. మీరు ఎక్కడ ఉన్నా సరే అదే మిమ్మల్ని గుర్తు పెట్టుకొను, And how గుర్తించును. will they destroy you? ఎలా మిమ్మల్ని నశింపచేయుదురు? How will they kill you? ఎలా చంపుతారు మిమ్మల్ని? The latest invention in the sky, without man it will fly. What is it? ఆకాశంలో ఎగురుచున్నటువంటి ఆధునిక పరికరము, మనుషుడు లేకుండానే గుర్తుపట్టి చంపేసే పరికరం ఒకటి కొత్తగా ఆవిష్కరించి ఉన్నారు. దాని పేరేంటో చెప్పండి. డ్రోన్స్. డ్రోన్స్. Huh? Drones. డ్రోన్ అని చెప్పే పరికరము. Drone. డ్రోన్. It doesn't have a pilot. దానికి పైలట్ ఉండడు. If I tell my drone, ఒక డ్రోన్ తీసుకుని నేను చెప్తే, tell your phone number మీ ఫోన్ నంబర్ చెప్పండి. or my phone number. సరే, నా ఫోన్ నంబర్ 6388-91370. This guy is hiding himself in 7 hills behind Venkateswara statue. ఈ యొక్క ఫోన్ నంబర్ కొట్టేస్తారు. ఈ పలానా వ్యక్తి ఆ యొక్క 7 కొండలలో ఆ వెంకటేశ్వర బొమ్మ వెనక దాక్కున్నాడు అని చెప్పి వాళ్ళు టైప్ చేస్తారు. Now this drone can fly over 7 hills. వెంటనే ఈ యొక్క డ్రోన్ 7 కొండలు ఎగిరి Look at వెళ్ళిపోయి me where I am. ఎక్కడున్నానో కనుగొని You can drop a bomb and go. అక్కడ నుండి లాక్కొని తీసుకుని వచ్చును. Some months ago, కొన్ని నెలల క్రితము the Iran mastermind in nuclear bombs. ఇరాన్ వాళ్ళు న్యూక్లియర్ అణువు బాంబులను తయారు చేయటంలో వారు మంచి పేరుగాంచిన వారు. He was traveling in his car వారు కారులో ప్రయాణం చేస్తున్నారు. with all his friends with 5-7 cars. స్నేహితులందరూ కలిసి 5-6-7 కారుల్లో వాళ్ళు ప్రయాణం The చేస్తారు. Americans sent a drone. అమెరికా వాళ్ళు ఒక డ్రోన్ పంపించారు. From the drone they fired this particular man in his car. ఆ యొక్క డ్రోన్ మూలంగా ఆ కారులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన వ్యక్తిని చంపేశారు. Nobody can hide himself. ఎవ్వరు కూడా దానికి తప్పించుకుని దాక్కునలేరు. Yeah, therefore those people may say to the mountain, fall on us and kill us. అందువల్ల కొండలతో చెప్పుచున్నారు, పర్వతాలతో చెబుతున్నారు, మా మీద పడి మమ్మల్ని చంపివేయమని చెప్పుచున్నారు. People will like to die, they cannot die. జనులు చావుని మరణాన్ని కోరుకుంటారు కానీ అది వారి ఎదురు దూరం అగును. Because it will be the time of God's judgment on earth. కాబట్టి భూమి మీద దేవుని యొక్క న్యాయ తీర్పు వచ్చినప్పుడు Every disobedient man has to go through these torments in ప్రతి life. అవిధేయుడు కూడా భూమి మీద మహాశ్రమలను ఎదుర్కోవలసి వచ్చును. So be very, very careful about your addiction to your phone. కాబట్టి మీకు ఫోన్లకు బానిసైపోతున్నారే, ఆ విషయంలో పిల్లలారా చాలా జాగ్రత్తగా ఉండండి. If you use it now or misuse it now, you can't go in the rapture. మీరు ఇప్పుడు దాన్ని ఉపయోగిస్తున్నారు, దుర్వినియోగపరుస్తున్నారు అనుకోండి, ప్రభు రాకడలో వెళ్ళలేరు. If you are left behind and go through the period of the Antichrist kingdom, he won't allow you to live. మీరు చేయి విడిచిపెట్టబడి అంత్యక్రీస్తు పరిపాలనకు వెళ్ళినప్పటికీ అతడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టడు. Using a phone is mandatory nowadays. It appears to be very useful. ఫోన్ వాడటం అనేది అత్యవసరమైన కార్యం గానీ ఈ దినాల్లో కనబడుచున్నది. But misuse of anything is కానీ దాన్ని dangerous. దుర్వినియోగపరిచినప్పుడు అది మీకు నాశనకరము. Yes, girls should never
upload your photographs in the phones. గర్ల్స్ దయచేసి వినండి, మీ ఫొటోస్ ని మీ సెల్ ఫోన్స్ లో అప్లోడ్ చేయవద్దు. Yeah, your head can be cut off and attached with some other body. మీ తలకాయ తీసేసి దానికి బదులుగా వేరే ఒకళ్ళ తలకాయ పెట్టేస్తారు. Yes. No, in Photoshop anything can be done. ఫొటోస్ లో ఏ కార్యమైనా మీరు చేస్తున్నారు ఈ దినాల్లో. They can extend my nose and they can make nose flat also. ముక్కుని పొడవుగా చేయొచ్చు, ముక్కుని చప్పడి ముక్కుగా చేయొచ్చు. These are all common things. I'm just giving a warning for those people who have no idea. ఇవన్నీ కూడా సామాన్యమైన కార్యములే, తెలియని వాళ్ళకి నేను చెప్పాలనుకుంటున్నాను. Without this number, కాబట్టి ఈ సంఖ్య లేకుండా nobody can buy or sell. ఎవరు క్రయ విక్రయములు చేయలేరు. Now without an Aadhaar card, you can't buy a railway ticket. ఇప్పుడు చూడండి, ఆధార్ కార్డు లేకుండా కనీసము ఒక రైల్వే టికెట్ మనం You కొనుక్కోలేకపోతున్నాం. can't buy a house, sell a house, buy a car, sell a car, buy a scooter or sell a scooter. ఒక ఇంటిని కొనలేము, అమ్మలేము. ఒక స్కూటర్ ని కొనలేము, అమ్మలేము. ఒక కార్ ని కొనలేము, అమ్మలేము. But 20 years back it was not this case. కానీ 20 సంవత్సరాల క్రితము పరిస్థితి ఈ రీతిగా లేదు. You know, that means we are in the last minutes or moments of the last days. కాబట్టి మనము అంచె దినములలోని అంత్య క్షణాలలో In జీవిస్తున్నాము. our days, all the prophecies have come to fulfillment. మన దినాలలోనే సకల ప్రవచన వాక్యములు నెరవేర్పులోకి రానయ్యున్నవి. Yes, therefore we need to be very, very careful to protect our life. అందువలనే మన జీవితాన్ని కాపాడుకునే విషయంలో బహు జాగ్రత్త కలవారమై ఉండవలెను. And one more important thing, I'll finish it. మరియు మరొక ప్రాముఖ్యమైన విషయం చెప్పి నేను ముగించుకోరుచున్నాను. This number will not be given to you in a card. ఒక కార్డు రూపముగా ఈ సంఖ్య మీకు ఇవ్వబడదు. This number will be implanted on your forehead or on your forearm. మీ యొక్క నొసటి ఎందైనను మీ యొక్క కుడి చేతి ఎందైనను ఈ యొక్క సంఖ్య అది అమర్చబడును. Out of the 195 countries in the world, 45 countries have already done it. ప్రపంచంలోని 195 దేశాలలో దాదాపు 45 దేశాలు ఈ కార్యాన్ని అమల్లోకి తీసుకుని వచ్చినవి. Even in animals are also it is implanted. జంతువులలో కూడా ఈ చిప్ ని అమర్చి వేయుచున్నారు. And that SIM to the size of a grain of rice, ఆ యొక్క చిప్ అనేది బియ్యపు గింజ కొలతలో ఉండును. it will be attached with the lithium battery. అది ఒక అణువు బ్యాటరీతో అనుసంధానము చేయబడును. That battery can be recharged by body temperature. ఆ యొక్క బ్యాటరీ అనేది మన యొక్క శరీరం యొక్క ఉష్ణోగ్రత ద్వారా అది రీఛార్జ్ చేయబడుచున్నది. Body temperature is tested either from your forehead or on your pulse. మన యొక్క శరీరం యొక్క ఉష్ణోగ్రత ఎంతుందో మనం నొసటి ఎందైనను కుడి చేతిలో అయినను మనం చూడగలుగుచున్నాము. And Bible says we should not, in case you are left behind, you should not accept this mark. కాబట్టి ఒకవేళ చేయి విడిచిపెట్టబడితే కూడా ఎవ్వరు కూడా ఈ యొక్క చిప్పుని వేయించుకోకూడదు. I want to tell you why. నేను ఎందుకో అని మీకు చెప్పగోరుచున్నాను. In case you are left behind when Jesus comes, workers and believers, please listen. వరకు సేవకులు విశ్వాసులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు చేయి విడిచిపెట్టబడితే, If you accept this mark, ఈ యొక్క ముద్రను వేయించుకున్నట్లయితే God will destroy you. దేవుడు మిమ్మల్ని నాశనం చేయును. Because it is the beast of the number of the beast. ఎందువల్ల మృగము యొక్క సంఖ్య. And accepting the mark is a sign of giving your allegiance to the devil. That means you agree to worship the devil. ముద్రను వేయించుకుంటున్నారంటే మీరు పూర్తిగా సైతానుతో ఏకీభవిస్తున్నారు, దాన్ని అంగీకరించి వేయించున్నారని అర్థము. Read Revelation 16:2. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకుందాం. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి, I'll give you some verses. Time is running out. Note and go home and read. సమయం లేనందువల్ల వాక్యాలు చెప్తాను, రాసుకొని ఇంటికి వెళ్ళి చదువుకోండి. Revelation 16 verse 2. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 2వ వాక్యం. Note it down. Chapter 8 verse 7. 8వ అధ్యాయం 7వ వాక్యము. 19:18. 19, 18, 14, 12. 14వ అధ్యాయం 12వ వాక్యము. 14, 11. 14వ అధ్యాయం 11వ వాక్యము. Tell me. చెప్పండి ఇప్పుడు నేను చెప్పినవన్నీ. First one, grievous sore will come. తర్వాతగా ఒక భయంకరమైన చెడు పుండ్లు పుట్టును. Second one, hail and fire mingled with blood will be cast upon you. రెండవదిగా రక్తపూరితమైన వడగండ్లు భూమి మీద పడును. Grievous sore will melt your flesh. ఇక చెడు పుండ్లు మీ యొక్క శరీరమును అవి కరిగించి వేయును. As Zechariah says in 14:12. జకరియా 14:12 వాక్యంలో చెప్పబడిన విధముగా Your flesh, your eyes, your tongue, everything will melt. మీ యొక్క శరీరము, కండ్లు, నాలుక అన్ని కూడా లోపలనే ఉండి కుళ్ళిపోవును.
And you will be tormented with fire and brimstone. ఆ తర్వాత అగ్ని గంధకముల చేత హింస నొందుదురు. God will destroy you దేవుడు మిమ్మల్ని నాశనము చేయును if you accept the mark. ఆ యొక్క ముద్రను అంగీకరిస్తే. If you don't accept the mark, ముద్రను అంగీకరించకపోతే the Antichrist will kill you. అంత్యక్రీస్తు మిమ్మల్ని చంపివేయును. Once you are left behind when Jesus comes, యేసు ప్రభు వచ్చిన తర్వాత కూడా చేయి విడిచిపెట్టబడిన వారుగా మీరు కనబడినట్లయితే, in either way you are going to be killed. రెండు వైపులా చూస్తే కూడా మీరు చంపివేయబడతారు. Understand? If you accept the mark, who will kill you? ముద్రను అంగీకరిస్తే ఎవరు చంపుతారు? Huh? God will kill you. దేవుడు చంపేస్తాడు. He won't simply kill you. ఊరినే మామూలుగా చంపరు దేవుడు. He will torment you. హింస పెట్టి చంపుతారు. Read chapter 14. చూడండి 14వ అధ్యాయంలో 10-11. 10-11 వాక్యాలు. ఏమీయూ కలుపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని Revelation 14:10-11. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 10-11 వాక్యాలు. The same shall drink of the wine of the wrath of God, which is poured out without mixture into the cup of his indignation, and he shall be tormented with fire and brimstone in the presence of the holy angels and in the presence of the Lamb, and the smoke of their torment ascended up for ever and ever, and they shall have no rest day nor at night, who worship the beast and his image, and whosoever receive the mark of his name. Understand? If you accept the mark, God will kill you. మీరు ముద్ర వేయించుకుంటే దేవుడు చంపివేయును. The wrath of God will be poured upon you without mixture. Yes. దేవుని యొక్క ఉగ్రత పాత్రలోనిది మీ మీద పోయబడును. You will be tormented with fire and brimstone. మీరు అగ్ని గంధకములతో బాధించబడుదురు. In the presence of the holy angels. పరిశుద్ధమైన దేవదూతల ఎదుట బాధించబడుదురు. Why? ఎందుకొరకు? Because you worship the beast and his image. ఎందువలనంటే ఆ మృగము యొక్క ఆ ప్రతిమను ఆ ముద్రను వేయించుకున్నందువలన. And whosoever receiveth the mark of his name. ఆ పేరు గల ముద్రను ఎవరైనా వేయించుకున్నట్లయితే, In case you refuse to accept this number, ఒకవేళ ఈ సంఖ్యను వేయించుకోము అని చెప్తే, read 15th verse, 13th chapter 15th verse. 13వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమీచుటకే దానికి అధికారము ఇయ్యబడెను. And he had power to give life unto the image of the beast, that the image of the beast should both speak and cause that as many as would not worship the image of the beast should be killed. Those who do not accept the number, accept the mark or the image of the government, they will be killed. సంఖ్యను కాని ముద్రను కాని ఒక ప్రతిమను కాని అంగీకరించని వారు చంపివేయబడుదురు. Who will receive it? ఎవరు దాన్ని వేసుకుంటారు? All the small and great, rich and poor, చిన్నవారు పెద్దవారు గొప్పవారు ధనికులు free and bond. స్వతంత్రులు దాసులు. Every citizen in the world who doesn't have the knowledge of the scriptures, knowledge of God's will, they all will accept it and they'll be tormented by God. దేవుని యొక్క వాక్యం యొక్క అవగాహన, దేవుని యొక్క న్యాయ తీర్పుకు వచ్చిన జ్ఞానం లేని వారు వాళ్ళందరూ కూడా ఆ సంఖ్యను వేయించుకుంటారు. Therefore the angels will go around preaching to the people. అందువల్ల దేవదూతలందరూ కూడా లోకమంతా ఎగురుకుంటూ సువార్త ప్రకటించుచూ ఉన్నవి. 14:7. 14వ అధ్యాయం 7వ వాక్యము. Fear God and give glory to him. దేవునికి భయపడి ఆయన్ని మాత్రం మహిమపరచుడి. For the hour of his judgment is come. ఎందువల్ల తీర్పు తీర్చు గడియ వచ్చినది. Worship him that made heaven and earth. ఆకాశమును భూమిని సముద్రమును కలగచేసిన వానికి నమస్కారము చేయుడి. And the sea of the fountains. జలధారలను కలగచేసిన వానికి. The angels will go around preaching to those people not to accept the mark of the Antichrist. ఈ విధంగా ముద్ర వేయించుకోవద్దు అని చెప్పి దేవదూతలు ఆ నిత్య సువార్తను ఎగురుకుంటూ ప్రకటిస్తూ ఉన్నవి. But God wants you to escape that. దేవుడు ఎందువల్లంటే దేవుడు మీరు దానిని తప్పించుకోవాలనే ప్రయాసపడుతున్నారు. Luke 21:36 reads, లూకా సువార్త 21వ అధ్యాయము. if you want to escape all these events, ఇక సంభవాలన్నీ తప్పించుకునే నిమిత్తము you must now spend time in watchfulness and prayers. మీరు మెలకువగా ఉండి ప్రార్థించువారుగా ఉండవలెను. Everybody read. అందరు చదవండి 21వ అధ్యాయం 36వ వాక్యం. లూకా సువార్త. కాబట్టి మీరు జరగబో Watch ye therefore and pray always, that ye may be accounted worthy to escape all these things that shall come to pass and to stand before the Son of Man.
Spend time in watchfulness and prayers. కాబట్టి మీ సమయాన్ని మెలకువకుండి ప్రార్థించుటలో గడుపుడి. The devil keeps you very busy in many other activities except in prayers. సాతానుడు మిగిలినటువంటి అనేకమైన కార్యక్రమాలలో మీరు నిమగ్నమై ఉండాలని ప్రయత్నించును గాని ప్రార్థించుటకు సమయం ఇవ్వడు. Only for prayers someone has to push you or pull you. ప్రార్థనగా మాత్రం ఎవరైనా ముందుకు నెట్టాలి, వెనక్కి లాగాలి. Am I right? இல்லையா? உங்களை யாராவது தள்ளல இழுக்கலன்னா ஜெபத்து வர மாட்டீங்க. త్రోస్తేనే లాగితే గాని ప్రార్థనకు రారు. అర్థం என்ன? We are getting ready for. దాని అర్థం ఏంటి? దేనికి సిద్ధపడుతున్నారు మీరు? Tell me. Not the seal of God, the Holy Spirit, the anointing with which we can be redeemed, but we are waiting for the seal of the Antichrist. దేవుని ముద్ర అయినటువంటి విమోచన దినము కొరకు ముద్రించబడిన పరిశుద్ధాత్మైన ముద్ర కోసం కాదు గాని అంత్యక్రీస్తు వేసే ముద్ర కోసమే మనం కనిపెట్టుకొని ఉన్నామని అర్థం. Paul says in Ephesians, పౌలు చెప్పుచున్నాడు ఎఫెసీ పత్రికలో, we are sealed with the promise of the Holy Spirit. మనం పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడి ఉన్నాము For the day of redemption. విమోచన దినము వరకు. Always be in the Spirit. ఎల్లప్పుడు ఆత్మయందు ఉండుడి. Spend time in prayers and watchfulness now. ఇప్పటి నుండి మీరు మెలకుగా ఉండే ప్రార్థనలో మీ సమయాన్ని గడపండి. What do you mean by watchfulness? మెలకుగా ఉండటానికి అర్థమేమి? Not spending sleepless nights. నిద్రలేని రాత్రులు గడపడం కాదు గాని Speak to God and hear God. దేవునితో మాట్లాడండి, దేవుని స్వరాన్ని వినండి. Hearing the voice of God is watchfulness. దేవుని యొక్క స్వరము వింటయే మెలకుగా ఉండుట. For early morning 4 o'clock God starts speaking to you. ఉదయ కాలము 4 గంటలకే ప్రభువు నీతో మాట్లాడటకు ప్రారంభించుదురు. We don't have any the knowledge of any of these serious matters. ఇక మంచి ముఖ్యమైన కార్యాల విషయమై ఏం మాత్రం కూడా మనం దాన్ని పట్టించుకోవటం లేదు. For us, eating and drinking, sleeping, తింటం, త్రాగటం, పడుకోవటం, and doing a ministry for namesake. ఏదో నామకార్థంగా సేవ చేసేసుకొని వెళ్ళిపోవటం, Just for namesake. అదంతా నామకార్థమైనది. And nowadays some people they don't do that also. ఈ దినాలు అది కూడా చేయట్లేదు కొంతమంది. They say get lost, I do not do the ministry. ఎట్లన్నా పోండి అని చెప్పి నేను మాత్రం నా But సేవ. I won't go out of the faith home. కానీ మా విశ్వాసకురం ఆ విధంగా అవటం Why? నాకు ఎందువలన? Free food, free clothing, free shelter, free traveling allowance. TA. ఉచితమైనటువంటి ఆహారము, ఉచితమైనటువంటి గృహ సదుపాయము, ఉచితమైనటువంటి ప్రయాణ ఖర్చులు అన్ని ఉచితంగా దొరుకుతున్నాయి. And when you lie down acting as sick, everybody will come to serve you also. కానీ వ్యాధిగ్రస్తుల్లాగా పడక మీద పడుకోవటము, ఇతరులు వచ్చి మీకు పరిచర్య చేయాలనుకుంటున్నారు. That is a devil's latest invention. Devil's latest invention. ఈ విధంగా సైతాను యొక్క ఆధునిక ఆవిష్కరణ అయ్యున్నది. What is it? అదేంటది? To make you sick. మిమ్మల్ని రోగస్తులుగా మీరు పడేయాలి. మిమ్మల్ని There was a time when sick people used to be ashamed. కొంతమంది వ్యాధి రోగం అని చెప్పడంలో సిగ్గుపడేవాళ్ళ ఆ దినాలలో. Nowadays sick people take it as a pride. ఈ దినాల్లో అయితే వారికి రోగం గురించి అతిశయపడుచున్నారు. You know, brothers, sisters, I am sick. I won't come out. I won't get out. I won't do the ministry. బ్రదర్ సిస్టర్స్ అందరూ వినండి, నాకు వ్యాధి వచ్చింది, రోగం వచ్చింది, నేను పడుకుంటాను, 3 రోజులు బయటికి Remember, రాను. it is a devil's tactics. బాగా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ సైతానిక కుయుక్తులై ఉన్నాయి. Bible says the inhabitants will never say I am sick. బైబిల్ గ్రంథము చెప్పుచున్నది, నాకు దేహంలో బాగులేదని చెప్పి ఆ దేశ నివాసులు చెప్పరు. Sickness may come, may go. వ్యాధి వచ్చును, వెళ్ళిపోవును. But you should never take pleasure in it. కానీ దాని యందు మనం సంతోషించు వారముగా ఉండకూడదు. To avoid doing the ministry. మా యొక్క సేవను చేయకుండా ఉండిపోకూడదు. Be very, very careful, brothers and sisters. ఈ విషయంలో సహోదర సహోదరులు జాగ్రత్తగా ఉండండి. What I speak is a warning from God. నేను చెప్పుచున్న కార్యములని దేవుని నుండి వచ్చిన హెచ్చరికగా భావించండి. If we give ear to it, your life can be saved. మీరు చెవి యొగ్గినట్లయితే మీ జీవితం కాపాడబడును, If you harden your heart, మీ హృదయం కఠినపరచుకొని నేడలా you will face the consequence. మీరు దాని పరిణామాలు అనుభవించవలసి వచ్చును. Now my words may appear to be very bitter, ఒకవేళ ఇప్పుడు నా మాటలు కఠోరముగా మీకు అనిపించవచ్చును, unpleasant, అవి సంతోషం లేనివిగా ఉండవచ్చు, harsh. చాలా కర్కశముగా ఉండవచ్చును. Later when you are trapped or when you are ensnared in the devil's net, then you will realize it. కానీ ఎప్పుడైతే సైతానిక ఊరుల్లో ఉచ్చుల్లో చిక్కుకొని పోదురో అప్పుడు నా మాటలు జ్ఞాపకమునకు వచ్చును. Let's all be on our knees. కాబట్టి మనమందరం మోకరించదము. Time is run out, సమయం అయిపోచున్నది. so I stop it. అందువల్ల ఇంతటితో ముగించుచున్నాను. Keep this truth in mind. మీ సత్యములని మీ మనసులో పెట్టుకోండి. God willing, we will be conducting Bible studies in different places. దేవుని చిత్తమైతే రాబో దినాల్లో వేరే వేరే చోట్ల బైబిల్ స్టడీస్ నడిపించబోతున్నాం. In all those places we can study about these truths more clearly. ఆ యొక్క స్థలములు అన్నిటి కూడా ఈ సత్యములను ఇంకను బహు వివరంగా నేర్చుకొనబోతున్నాం. Say only one thing to Jesus tonight. Say to Jesus only one thing. సాతాను ఒకే ఒక కార్యముని చేయును. Jesus. యేసు అనే కార్యం ఇష్టపడదు. Somehow, Lord, I want to be found when you come. యేసు ప్రభు వచ్చినప్పుడు ఎలాగైనా సరే ఆయన రాకడలో మనం కనబడవని
చెప్పవలెను. When you come, I want to see you in peace. ప్రభువా నీ వచ్చినప్పుడు నేను సమాధానముతో నేను ఎదుర్కొనవలెను. For no reason should I ever be left behind. ఏ కారణము చేత కూడా నీ చేయి విడిచిపెట్టబడకూడదు. Everybody open your mouth and your heart and tell to Jesus. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరవండి, హృదయాన్ని తెరవండి, యేసయ్యతో చెప్పండి. My words either it will save you or it will destroy you. నా వాక్యము ఒకటి మిమ్మల్ని రక్షించును లేదా నశింపచేయును. If you accept this truth out of love, ప్రేమతో ఈ సత్యముని మీరు అంగీకరించినట్లయితే you can save your life. మీ జీవితాన్ని రక్షించుకొనగలుగుదురు. If you don't accept it out of love, మీరు ప్రేమతో ఈ వాక్యాన్ని అంగీకరించకపోతే the devil will attack you with all deceivableness. సాతాను మీ కుయుక్తితో మిమ్మల్ని పడవేయును. And he'll make you blind. మిమ్మల్ని గ్రుడ్డివారుగా He మార్చును. will ensnare you into his net. మిమ్మల్ని తన యొక్క ఉచ్చులలో ఉరుల్లో ఇరికించి వేయును. You cannot come out of him. మీరు దాంట్లో నుండి బయటికి రాలేరు. Jesus comes to fight against the Antichrist and cast him into the lake of fire. And all those who worshipped him also will follow him to the hell. యేసు ప్రభువు వచ్చును, ఆయన ఆ యొక్క అంత్యక్రీస్తును అగ్ని గంధకములో పడవేయబడును. అతను నమస్కరించే వారందరినీ కూడా వానితో పాటే ఆ అగ్ని గంధకములతో మండుగుండములో పడవేయబడును. You make a decision and tell to Jesus. మీరు తీర్మానం చేసి యేసయ్యతో ఇలా చెప్పండి. How many of you really want to go when Jesus come? Put up your hands. ఎంతమంది యేసయ్య వస్తే వెళ్ళిపోవాలని ఆశ కలిగి ఉన్నారు? చేతులు పైకెత్తండి. Pray for 5 minutes. 5 నిమిషాలు ప్రార్థించదము. Lord, thank you for the words. దేవా నీ వాక్యముల కొరకు స్తోత్రములు. Don't let me down. దేవా నన్ను చేయి విడిచిపెట్టవద్దు. I want to be found of you when you come. నీవు వచ్చినప్పుడు నీ రాకడలో నేను కనబడవలెను. I'll be very careful, O God. దేవా నేను జాగ్రత్తగా ఉంటాను. I'll spend my times in fastings and prayers and watchfulness. నా సమయమును మెలకుగా ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయుదును. I don't want the devil to deceive me. సాతానిక మోసము నాకు వద్దు ప్రభువా. I'll accept your word out of love. నీ వాక్యమును సత్యమును ప్రేమతో I'll walk in your ways. నీ మార్గములో నడుచుకుంటాను. Lord, save me. దేవా రక్షించుము. Everybody say. అందరూ ప్రార్థించండి. Pray for 2 minutes. అందరూ గట్టిగా With the top of your voice. దేవుని యొక్క స్వరమును వినిదము. From the bottom of your heart. హృదయాంతరంగములో నుండి. May God have mercy on us. దేవా కనికరించుము. Hallelujah, hallelujah, hallelujah. Habala saratula bakara shira rimana sangaratula igrik laisakaratula banadalaria. Hallelujah, 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 hallelujah. Praise you, God. ప్రియుని రాకడలో ఆయనతో ఎగిరిపోతే చాలు నాకు. ఆయనతో ఎగిరిపోతే చాలు నాకు. ఎగురుటకు చాలు నాకు. కావలసిన బలమిస్తే చాలు నాకు. ప్రియుని రాకడలో ఆయనతో చాలు నాకు. ప్రియుని రాకడలో ఆయనతో ఎగిరిపోతే చాలు నాకు. ఎగురుటకు కావలసిన బలమిస్తే 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 చాలు నాకు. Thank you, God. That the loving and merciful God may keep us all from falling and help us to keep us ready to meet Him. Let's all praise God. కనికరము గల దేవుడు తొట్టిల్లకుండా మళ్ళీ కాపాడును. మాత్రమే కాకుండా ఆయన వచ్చినప్పుడు ఆయన సంధించుకు మళ్ళీ సిద్ధపరచును. దాని కొరకై దేవుని స్తోత్రించుదము. Hallelujah, 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 hallelujah.